2004లో భైరవకోన ట్రెక్కింగ్కి వెళ్ళాము పత్రిగారి యొక్క ఆధ్వర్యంలో. అప్పుడు వైజయ్ శర్మ గారని ఉండేవారు. వారు ఎక్కువగా నాతో పాటలు పాడించుకునేవారు అనమాట. సార్ ఎక్కువగా పాడించుకునేవారు. అయితే సార్ అక్కడ ఉన్నారు, ఎక్కడో దూరంగా ఉన్నారు. వైజయ్ శర్మ గారు కూర్చోబెట్టి అన్నీ పాడిస్తున్నారు. ఈ పాట ప్రతి ట్రెక్కింగ్లో పాడేవాడిని. సార్ ఊకి ఈ పాట పాడించుకునేవారు నన్ను, శివశంకర్. అంటే నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, 15 ఏళ్ళ వయసు నుంచి నేర్చుకొని పాడుతున్నాను. అయితే గారు అక్కడి నుంచి వచ్చి కూర్చొని చక్కగా విని ఆనందించారు. అది జరిగినటువంటి. థ్యాంక్ యూ సార్. సార్ అంత ఇష్టంగా పాడించుకునే పాట ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు పాడడం నిజంగా మాకు కూడా ఆనందంగా ఉంది. సార్ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ. మరి పాండురంగయ్య సారు మొన్న నాకు కలిసినప్పుడు సంఘాలలో లేదు సార్ నేను ఖచ్చితంగా వస్తాను అంటే, మరి ఈ ప్రోగ్రాంకి అందులో ఈ అవార్డ్స్ మనం ప్రధానోత్సవం చేసే ముందుగా మనందరి చేత ధ్యానం చేయించడం చాలా బాగుంది. అది సారు చెప్తున్న ధ్యాన గీతాల ద్వారా ఈ అవార్డులకి మరింత శక్తిని అందింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆయన్ని సన్మానం చేసుకుందాం. దయచేసి మాస్టర్లందరూ కింద కూర్చున్న వాళ్ళందరూ పైకి లేయాలి, కుర్చీలలో కూర్చోండి. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాలి. అంటే కింద కూర్చున్న వాళ్ళు, కుర్చీలలో కూర్చున్న వాళ్ళు కాదు, కింద ఎవరైతే సైడ్లలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా కుర్చీలు బయట తెచ్చుకొని లోపలికి వేసుకొని కూర్చోండి. మనం ఎంతో సగర్వంగా మనం ఈ అవార్డ్స్ని ఒక వండర్ఫుల్ మోరల్ మాస్టర్స్కి మనం అవార్డ్స్ని ప్రదానోత్సవం చేస్తున్నాం. వాళ్ళకి సార్ వాక్యే అలాగే ధ్యాన ప్రచారమే ఊపిరిగా మరి తన సర్వస్వము మరి ఇందులో పెట్టి మరి అంకితం చేసి వారు ఈ లోక కళ్యాణంలో భాగస్థులైనందుకు మనం వాళ్ళకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. అటువంటి మహనీయుల్ని మనం ఈరోజు పురస్కారం అందించుకోబోతున్నాం. అది హోల్ పిఎస్ఎస్ఎంకే ఒక గొప్ప వన్నె తెచ్చే కార్యక్రమం, ఒక గర్వకారమైన కార్యక్రమం అది. ఈ పురస్కారాల కార్యక్రమం. అందరూ పైన కూర్చోండి, ఎవరు కింద కూర్చోద్దండి, పైకి వచ్చేసేయండి. మన కుర్చీలు ఉన్నాయి, బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేయాలి. లోపలంతా కూడా ఈ లోపు కుర్చీలు వేసేసుకుందాం చక్కగా. ఈ ఘట్టం అందరూ చూడాలి. ఇది ఒక గొప్ప వండర్ఫుల్ ప్రోగ్రాం ఇది మనం అందిస్తున్నాం. సో ఈ పురస్కారాల కోసం మనం అందరం అలా పని చేయాలి అనంత ఇష్టం పెరుగుతుంది మనకి ఆ పని మీద. సో గట్టిగా చేయాలి. మన సార్కి ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం పాండురంగయ్య సార్కి. రెండు మాటలు సార్. పాండురంగయ్య సారు పిట్ట కొంచెం చెప్పండి, పిట్ట కొంచెం ఈయన చూడడానికి ఇంతే ఉంటాడు. ఈయన ఇందాక పాటలు ఎలా ఉన్నాయి? ఈయనకి ఒకప్పుడు సముద్రానికి వెళ్ళినప్పుడు చిన్న కాలు ఫ్రాక్చర్ అయింది. అప్పుడు కూడా ధ్యాన ప్రచారం చేసి ఆయన పాటలతో కుర్చీలో కూర్చుని ఈ ప్రపంచానికి ధ్యానాన్ని అందించినటువంటి గొప్ప యోగి. పత్రి మహారాజ్కి చాలా ఇష్టమైనటువంటి మహానుభావుడైన. వీళ్ళిద్దరు పాపలకి 2 కూతుళ్ళు, మొన్నే మ్యారేజ్ అయింది పెద్ద పాపకి. వాళ్ళిద్దరు కూడా ఈయనకి సహకార పాటలు పాడుతూ ఈ ప్రపంచానికి ఎంతో ధ్యానాన్ని అందించారు. ఈ మహానుభావుడికి మరొక్కసారి మనందరం గట్టిగా కరచాల ధనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభాకర్ గారికి, మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. ఆనంద్ సార్ ఒక్క మాట రండి. ఇప్పుడే చూశాను, ధ్యానంలో స్టార్ట్ చేసినప్పుడే వచ్చారు వారు. మాట్లాడదామంటే ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా 2014లో 16లో మరి ఆనంద్ గారి యొక్క సహకారంతోనే నేను ఈ ధ్యాన గీతాలు కానీ ప్రింటింగ్ చేయడం కానీ ఫస్ట్ ఎదిగాను. నేను ఒకటొక్కటి ఏర్చి కూర్చి ఏదో ప్రింట్ చేసి బుక్ చేస్తుంటే తను ఈ పుస్తకం ఉంటే బాగుంటుంది సార్ అని ఎంతో అద్భుతమైన నా యొక్క జీవితంలో ఒక గీటు రాయి ఇది. ఈ పుస్తకం రావడం పత్రిగారి యొక్క ప్రేరణ, మార్గదర్శకత్వం, దానికి ఆనంద్ చాలా సహకరించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ గారికి ఒక చిరుకానుకగా నేను ఇక్కడ ఈ పిరమిడ్ ధ్యాన గీతాలు పత్రిసారుకు ఇష్టమైనటువంటి పత్రిసారు ఏర్చి కూర్చి పత్రిసారు టిక్ చేసినాం అనమాట. అంటే ఇంట్లో సత్యం జ్ఞానం తప్ప వేరే ఏముండదు. అటువంటి పాటలు పిరమిడ్ ధ్యాన గీతాలు. సార్ మీ చేతుల మీదుగా, ఆనంద్ గారి చేతుల మీదుగా. థ్యాంక్ యూ ఆనంద్, మీరు రావడం అసలు చాలా ఆనందం అయింది నాకు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వస్తాం. ఈసారి మా అమ్మాయిలను తీసుకొస్తాను నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ సార్. మనం ఒక అద్భుతమైన ఘట్టానికి మనం చేరుకుంటున్నాం. ఈ అవార్డ్స్ పేరు నాతో పాటు చెప్పండి. సుధాంశు ధ్యానస్థల్ పురస్కారం. సుధాంశు ధ్యానస్థల్ పురస్కారం. సుధాంశు ధ్యానస్థల్ పురస్కారం. ఇది ఎలా వచ్చింది అంటే ఇదే నాకేం ఐడియా లేదు, కానీ సుధాకర్ శరీరం వదిలినప్పుడు 11 రోజుల కార్యక్రమం తర్వాత 11 రోజులకి ఇక్కడ కార్యక్రమం చేశాము. అప్పుడు చాలామంది మన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వచ్చారు. అందులో మన కంచి రఘురామ్ సారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. రఘురామ్ సారు ఇలా అందరూ మాట్లాడిస్తున్నారు, ఆయన ఒకసారి కళ్ళు మూసుకున్నారు. ఏమనిపించిందేమో వేరే వాళ్ళ దగ్గర నుంచి మైక్ తీసుకొని మనము ప్రతి సంవత్సరము ధ్యాన సేవ చేసే వాళ్ళందరికీ సుధాకర్ పేరు మీద మనం అవార్డ్స్ ఇస్తున్నామని చెప్పి నాకు ఆ రోజే 25,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా మన కంచి రఘురామ్ సార్కి వెళ్తుంది. వారికి ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. ఇంత అంటే గురువులు అలా ప్రతి ఒక్కటిని అలా మాస్టర్స్ ద్వారా అది సృష్టించడం చేస్తారు. అయితే ఈ పురస్కారానికి ఎన్నో సంవత్సరాలుగా, గత 2-3 సంవత్సరాలుగా నాకు సరైన పేరు దొరకలేదు. ఈ ఇయర్ మాత్రము నేను మన ధ్యానస్థల పురస్కారం ఇద్దామని సార్కి ఫోన్ చేస్తే లేదు నేను ఆ రోజు చెప్పాను కదా సుధాకర్ పేరు కలవాలి అని చెప్పేసి సుధాంశు ధ్యానస్థల పురస్కారం అని చెప్పి దానికి వివరణ ఇచ్చాడు. అదేంటంటే +, అంశ, సుధాంశ, అది ఏంటంటే ఒక మంచి కిరణం లేదా శుభకరమైనది. అలాగే ధ్యానం అంటే మనోనిబ్బరం లేదా ప్రశాంతత. స్థలం అంటే చోటు, అంటే ఒక శుభకరమైన ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ప్రదేశము అని ఈ అవార్డుకి మరి అర్థం దొరికింది. ఇట్స్ వండర్ఫుల్. ఆయనే చాలా ఆనందపడ్డాడు. నాకు కూడా తెలియదు ఇంత అర్థం ఉన్న పేరు దొరుకుతుందని. ఈ ఆశ్రమానికి ఏదైతే ఈ ఆశ్రమం యొక్క లక్ష్యం ఉందో ఇక్కడ ఒక చక్కటి ఎప్పుడు ఒక ధ్యాన తరంగాలు, ఒక దివ్య తరంగాలు, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు అందుతాయి. మేము ఇక్కడ ఉంటాం కానీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు తెలియదు. ఎవరు ధ్యానం చేయని వాళ్ళు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఈ ప్లేస్లోకి రాగానే ఒక రకమైన గంతులు వేస్తారు, ఒక ఆనందంలోకి వెళ్ళిపోతారు. కారణం ఏం తెలుసా? అంతవరకు వాళ్ళు ఇలాంటి ప్లేస్లు ఎన్నో చూసింటారు, కానీ ఇక్కడికి రాగానే ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ధ్యాన తరంగాలు నిరంతరం మనం అందరం ధ్యానం చేయంగా వచ్చిన ఆ తరంగాలు వాళ్ళకి రాగానే అంత అపారమైన శక్తిని అందిస్తున్నాయి. అందుకే వాళ్ళలో ఉన్న ఆత్మ అంతా మేల్కొంటుంది, ఆత్మ అంతా ఆనందం వేస్తుంది. సో అది నేను ఎంతోమందిని గమనించాను. ఇక్కడికి రాగానే వాళ్ళు చాలా ఆనందపడి చెప్తూనే ఉంటారు, సార్ చాలా బాగుంది, మహా అద్భుతంగా ఉంది అంటుంటారు. కారణం ఏంటంటే ఆ వైబ్రేషన్లోకి ఇక్కడికి రావడం. అంటే ఎక్కడైతే ధ్యానం ఉంటుందో, ఎక్కడైతే ఆ వైబ్రేషన్ ఉంటుందో ఇక్కడ వాళ్ళకి ఒక చక్కటి అనుభూతిని ఇస్తుంది. మా సుధాంశు ధ్యానస్థల్ అవార్డ్స్కి మరి మన సుధాంశు ధ్యానస్థల్ అవార్డుకి మొట్టమొదట మనం ప్రధానోత్సవం చేసుకుందాం. మరి చెన్నై నుంచి వచ్చిన సునీత మేడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు దయచేసి లేయొద్దండి, అలాగే వారికి ఏమీ కంగ్రాట్స్ చెప్పొద్దండి, చివరిగా చెప్దాం. అలాగే బయట ఉన్న మాస్టర్స్ అందరూ కూడా దయచేసి లోపలికి వచ్చేయాలి, చైర్స్ తెచ్చుకోండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి చెన్నై సునీత మేడం మనం యాక్చువల్గా
ఈ అవార్డు ఎంత వండర్ఫుల్ మాస్టర్స్కి సెలెక్ట్ అయింది అంటే, మేడం ఎన్నో సంవత్సరాలు, నాకు ఇన్ని సంవత్సరాలు తెలియదు కానీ, తన సర్వస్వము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ముందుకి మూమెంట్కి ధారపోసిన వ్యక్తి. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. తన సర్వస్వం, తన కుటుంబాన్ని, తన ఆస్తిని, తన ఫిజికల్ ఫ్యూచర్ని, సర్వస్వము పిఎస్ఎస్ఎం మూమెంట్కి లోక కళ్యాణం కోసం మరి అందించిన వ్యక్తి. మన అవార్డులో ఉన్న మీనింగ్ ఏంటంటే, నిరంతరం ధ్యానం ఆచరిస్తూ తర్వాత నిరంతరం ధ్యానం ఆచరింపజేస్తూ అహింస ధ్యానాన్ని నిరంతరం పాటిస్తూ, అలాగే నిరంతరం అందరి చేత ఆచరింపచేస్తూ అహింసా జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్కి ఎవరైతే కృషి చేస్తున్నారో, పత్రిజీ కళల్ని సాకారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్స్కే ఈ సుధాంశు ధ్యానస్థల అవార్డు ప్రదానం చేస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే మనం ఈ అవార్డ్స్ ఈ పురస్కారాలు అందిస్తున్నామో వారికి ఈ ప్రపంచం తప్ప ఇంకొక ప్రపంచం లేదు. సో ఇంత సాక్షాత్తు పత్రిజీ అంశంతోనే ఉన్న వ్యక్తులనే ఈ అవార్డ్స్ మనం అందిస్తున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళకి ప్రాపంచిక ఆదాయం లేదు, వీళ్ళకి ప్రాపంచిక ఆస్తులు లేవు, వీళ్ళకు ఉన్నదంతా టోటల్ యూనివర్స్, వీళ్ళ ఆస్తి యూనివర్స్. సరే గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళకి మొత్తం విశ్వమంతా వీళ్ళ ఆస్తినే, విశ్వమంతా వీళ్ళ ఆత్మ బంధువులే, ఇంకొకటి లేదు, ఇంకొక ప్రపంచం లేదు. వీళ్ళకి ఏదన్నా అవసరమైతే విశ్వమే సహకరిస్తుంది, వీళ్ళ ఇంట్లో ఏదన్నా కార్యమైతే విశ్వమే వచ్చి చేస్తుంది. అలాగే నాకు మా బ్రదర్కి బంగారు అంటే భలే ఇష్టం. సో ఈ పిరమిడ్కి బంగారు పాలిష్ చేయించా. సరే గట్టిగా చెప్పాలి. ఇది కాపర్ పిరమిడ్తో మరి ఉన్నది, దీనిపైన బంగారు పూత పూయించాను. ఇది ఇప్పుడు బంగారు పూత పిరమిడ్. రాబో రోజుల్లో మనం ఈ పురస్కారాలన్నీ నిజమైన బంగారుగానే అందిస్తాము. ఖచ్చితంగా బంగారు పిరమిడ్లే ఇస్తాం. సో అక్క యొక్క సందేశం తీసుకుందాం. ఈ అద్భుతమైన ఈ పురస్కారానికి మొట్టమొదటి పురస్కారం మా అక్కకి ఇవ్వడం, ఇది పత్రి సారు, నందా సారు, సుధాకర్ చేసిన డిజైన్ అనుకుంటూ వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మకోటి ప్రణామాలు. కలికిరి నా పుట్టిన ఊరు. మా మేనమామల పేరు సుధాకర్, ప్రభాకర్. ఆ తర్వాత మళ్ళీ ఈ తమ్ముళ్ళు ఇద్దరు దొరికారు అదే పేర్లతో. సో చాలా ఆనందంగా ఉంది. నేను ఈ అవార్డుకి అర్హురాలనా లేదని నాకు తెలీదు, కానీ నన్ను సెలెక్ట్ చేసి నన్ను ఇక్కడ సత్కరించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా 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 కృతజ్ఞతలు. పత్రి గారితో పరిచయం అయ్యాక జీవితం ఎంతో ఎంతో ఆనందం. మనందరికీ కూడా మన కుటుంబం వేరు, మన జీవితం వేరు, ధ్యానం వేరు అని ఉండదు. ధ్యానమే జీవితం, ధ్యానమే ప్రపంచం, ధ్యానమే
అన్నీ అన్నట్టు మనం జీవిస్తూ ఉంటాం. ప్రతి ధ్యాని కూడా సో అవార్డు ఇవ్వాలంటే ధ్యానులందరికీ ఇవ్వాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేసి ఇక్కడ ఇంత మంచి ఇవి అందిస్తున్నందుకు. ఎందుకంటే ఇది 10 మందికి ఇన్స్పైర్ చేసి మళ్ళీ మనం అంతకంత పని చేయడానికి ఒక సహకారంగా నేను అనుకుంటున్నాను. సో మనందరము కూడా ధ్యాన ప్రపంచం చెయ్యాలి, శాకాహార అహింస ప్రపంచం చెయ్యాలి. సో ఇందులో మనందరము కూడా పాల్గొనాలి అంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అక్కది ఇక్కడే మొదటూరు. అయితే ఈ ప్లేస్కి పత్రి సార్ వచ్చే ముందు అంటే 2012 ఫిబ్రవరి 23 ఇక్కడికి వచ్చారు. 22వ తారీఖు మేము తిరుపతి వెళ్ళినప్పుడు సారు నన్ను చూసి డైరెక్ట్గా రేపు ఈ ఊరికి వస్తానయ్యా అంటే, సార్ ఎక్కడుంటారంటే భీమాస్ హోటల్లో ఉంటారు అని చెప్తే, మేము రాత్రి వెళ్ళినప్పుడు అక్క తీసుకెళ్ళింది మమ్మల్ని. అప్పటికి మేము ఒక్కసారి పిరమిడ్ వ్యాలీలో కలిసాం. ఇలా ధ్యానం చేసుకుంటూ వెళ్తుంటే ఆ మధ్యలో ఏదో సందర్భాల్లో కలుస్తాం కదా, మా ఊరు కూడా కలికిరే అని చెప్పింది అనమాట, మా అమ్మమ్మ ఊరు అని. సో అలా మళ్ళీ అది గుర్తుపెట్టుకొని అక్కతో మాట్లాడితే, సో అప్పుడు పత్రి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు పత్రి సార్తో చెప్పింది, ఇక్కడ మా ఊర్లో ఒక పిరమిడ్ కట్టారులే అంటే, సార్ అప్పుడు మాట అన్నారు, ఇది శాంపుల్ మేడం అన్నారు. అంతే, ఒక్కటే మాట చెప్పారనమాట. అప్పుడు మా ఇంటి పైన పిరమిడ్ ఉన్నదన్నమాట. అప్పుడు మా ఊరికి వెళ్తున్నారా అని సార్ చెప్పడం, అంటే బయట ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేదు, కేవలం పత్రి సారు ఈ ప్లేస్కి తనకు తానుగా వచ్చి ఈ క్షేత్రాన్ని సృష్టించుకున్నాడు అనమాట. దాన్ని గట్టిగా చెప్పకూడదు. మరి ఈ పిరమిడ్ ధ్యాన సేవా చక్రవర్తి ఒకసారి గట్టిగా చెప్పకూడదు. సునీత జగదీష్ గారికి సగర్వంగా పిరమిడ్ చేతవనం తరపున అమర్నాథ్ అమరోత్సవం సందర్భంగా మనం ప్రదానం చేస్తున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ అక్క, మీరు ఈ అవార్డు కోసం మళ్ళీ చెన్నై నుంచి మేము పిలవంగానే వచ్చినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మన రాయ జగపతిరాజు సారు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ గట్టిగా అందరూ లేచి చప్పట్లు కొట్టాలి. ఫస్ట్ సునీత మేడంకి లేచి చప్పట్లు కొట్టండి, ఇది మర్చిపోయాను. అలాగే మన జగపతిరాజు సార్కి గట్టిగా చప్పట్లు కొడతాం. ఈరోజు మన పురస్కారం అందుకున్న వ్యక్తుల నుంచే సందేశం తీసుకుందాం. మనం కేవలం పురస్కారం అందిస్తాం. ఈ పురస్కార విశిష్టత చెప్పేశాను. ఇంకా మిగతా 10 మంది మాస్టర్స్ వారి యొక్క సందేశాలే తీసుకుందాం. మనకి ఈ కార్యక్రమం అంతా వారి యొక్క సందేశాలు, వారు ఎంత ఆ లక్ష్యం కోసం పత్రి సార్ చెప్పిండే ఆ లక్ష్యం కోసం మరి ముందుకు వెళ్ళారు అనేది మనం తెలుసుకుంటూ మరి సార్కి సన్మానం చేసుకుందాం. మ్యూజిక్ కాక గట్టిగా మరి సార్ యొక్క సందేశం తీసుకుందాం. వండర్ఫుల్. ఒకసారి బ్రహ్మర్షి పత్రిజీకి గట్టిగా క్లాస్ కొడదాం. ఒక రాక్షసుల్లాగా జీవించే వ్యక్తుల్ని మనుషులుగా తయారు చేసిన మహా అద్భుతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. రోజు మాంసాహారం తినే జగపతిరాజు లాంటి వాడు శాకాహార అవడం. పత్రిజీని చేరే వరకు మనం చేసే చర్యలను ఎప్పుడు సమర్థించుకుంటాం. నేను హిందువుని, హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాను అనుకుంటా. మతంలో ఏదైతే అర్థం కాలేదో కానీ హిందువుని అనుకునేవాడిని. పత్రిజీని ఒకసారి నేను 2001లో అనుకుంటా కలిశాను. ఆయన అన్నారు, పక్షిజాతి పెట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూడుటకు వండి తినేడువాడు వసుధ చండాలుడు అని.
ఎవరైతే జీవిని తింటాడో వాడు చండాలుడు. ఇది చాలా బలంగా గుచ్చుకుంది ఆ రోజు, ఆ సందర్భం. ఎన్నోసార్లు ఎన్నో వింటాం, కానీ వారు మాట్లాడినప్పుడు అనిపించింది, నేను రాజును అనుకునేవాడిని, ఎంతో చదువుకున్నాను, అన్నీ తెలుసు అనుకునేవాడిని, కానీ మాంసం తినేవాడు చండాలుడు అనే మాట చాలా లోతుగా ఆ రోజు గుచ్చుకుంది. గుచ్చుకోవడం కాదు, ఆ మహనీయుడి నోటి నుంచి వచ్చిన వల్లనేమో. వెంటనే ఇంటికి వెళ్ళి నా భార్యతో, ఈ రోజు నుంచి మన ఇంట్లో ఇంక మాంసాహారం వద్దు అని చెప్తే, మరి మీరేం తింటారు అంది. ఎంచేతంటే శనివారం, మాది గోదావరి జిల్లా, శనివారం ఆ ధవళేశ్వరంలో రొయ్యలు ఆ రోజుల్లో 100 రూపాయలకి ఇన్ని ఇచ్చేవారు. శనివారం అయితే ఎక్కువ వస్తాయి, ప్రతి ముద్దకి 4-5 రొయ్యలు ఉండాలి. శనివారం ఏంటంటే శనివారం ఎందుకు తినకూడదు అనేవాడిని. ఆమె అనేది, శనివారం అయినా మానొచ్చు కదా అని. శనివారం ఎందుకు తినకూడదు? అలాంటి ఒక అజ్ఞానంలో ఉన్నవాడికి ఆ మహనీయుడు శాకాహారిగా మార్చాడు. నాకు తెలిసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఈ మూమెంట్లో నేను ప్రత్యేకంగా ఎన్నో సందర్భాల్లో నా బలహీనతలు అవనేయండి, ఇంకోటి అవనేయండి, ఈ మూమెంట్ నుంచి ఒక్కొక్కసారి వెళ్ళిపోవాలి అనుకున్నా కూడా ఈ ఒక్క కారణమే. నా భార్య అనేది, మనం ఏం సాధించాం, మీరేమి సాధించారు, నా వస్తువులన్నీ అమ్మేశారు. ఏం సాధించారంటే, నేను మనిషిని అయ్యాను, ఇంతకంటే ఏం సాధించాలి? నేను అవుతే అన్నాను, మనం మాంసం తినే, మనం శాకాహారులు అయ్యాం, మన బిడ్డల్ని శాకాహారులుగా పెంచుతున్నాం, ఇంతకంటే ఇంక సాధించడానికి ఏమీ లేదు అని. కానీ ఆమె పూర్తిగా కన్విన్స్ అయిందో లేదో, కానీ కరోనా అయినప్పుడు, కరోనా టైంలో పిఎంసి ఛానల్కి పత్రిజీ వచ్చినప్పుడు, పత్రిజీని అన్నాను, అడిగాను, నేను 20 సంవత్సరాలు అయ్యింది మిమ్మల్ని నేను చేరి, అప్పుడు 2020 అనుకుంటాను, 20 సంవత్సరాలు అయింది. ఆ రోజు ఏం చెప్పారో ఈరోజు అదే. నేను ఎన్లైటన్ అవ్వడానికి నాకు ఏదైనా, నా నెక్స్ట్ స్టేట్ ఏంటి అని మీరు చెప్పండి అని అడిగితే ఆయన ఏమన్నారంటే, నాయనా నేను ఎన్లైటెండా కాదా నీ దృష్టిలో అన్నారు. ఆయన్ని చూపించి, మీరు హైలీ ఎన్లైటెండ్ అన్న. స్టూడియోలో అది రికార్డ్ అయింది. మీరు హైలీ ఎన్లైటెండ్ అన్నాను. నా దృష్టిలో నేను ఎన్లైటెండ్ అయితే నువ్వు ఎన్లైటెండే. అంతకుముందు మాంసం తినేవాడివి కదా నువ్వు, ఈరోజు నువ్వు శాకాహారివి కదా, ఇంకెంతకంటే ఎన్లైటన్మెంట్ ఏముంటుందయ్యా? ఆయన అన్న మాట అది. ఎన్లైటన్మెంట్ అంటే ఇన్ని కొమ్ములు రావు. మాంసాహారి శాకాహారి అయితే చాలు. ఒక మనిషి దగ్గర 1 నిమిషం కంటే ఆగడానికి మనకు సమయం లేదు. మనం ప్రపంచాన్ని చేరాలి. ప్రతి మనిషి శాకాహారి అయ్యే వరకు మనం పనిచేయాలి. ప్రతి మనిషిని శాకాహారి కమ్మని చెప్పాలి అని ఆయన ఆ రోజు చెప్పింది. ఒక మనిషి దగ్గర 1 నిమిషం కంటే ఆగడానికి మనకు టైం లేదనేది నాకు బాగా అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే ఈ మూమెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏదైతే అత్యంత ముఖ్యమో, బాధ్యతో, ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్న పిరమిడ్ మాస్టర్లు అందరూ వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు 2, 1 ధ్యానం, 2 శాకాహారం. ఇంతటి సింపుల్గా, సరళంగా, తెలుసో తెలియదో, అర్థమవుతుందో లేదో, కానీ ప్రతి పిరమిడ్ మాస్టర్ వాళ్ళు ఆచరించేది ఇదే. వాళ్ళు ధ్యానం చేస్తారు, ధ్యానాన్ని చెప్తారు, అందరికీ శాకాహారులు కమ్మని చెప్తారు. ఎందుకంటే సేవ, ఇంతకంటే చేయవలసిన అతి ముఖ్యమైన పని ఇంకొకటి లేదు. అలాంటి పనిని మనందరం చేస్తున్నందుకు ప్రతి అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు, ప్రణామాలు అర్పించుకుంటా. ప్రభాకర్ అవార్డ్స్ కోర్స్ ఇది ప్రత్యేకంగానే భావిస్తాను. ఏ అవార్డు ఎంచేదంటే అది జాతవనంలో సుధాకర్ పేరుతో ఒక కుటుంబం పూర్తిగా అంకితమై మూమెంట్ కోసం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కోసం వాళ్ళ సమస్తాన్ని, కుటుంబం అంతా
ఇదే పనిలో ఉంటా అందరికీ విద్యను అందించాలి, అందరూ హాయిగా ఉండాలి, అందరూ ధ్యానం చేయాలి. ఉదయం నేను ఆ రమణ సదన్ వెళ్తున్నప్పుడు వాసు నాతో అంటున్నాడు, ఒకటే కోరిక సార్ సుధాకర్కి, ప్రభాకర్కి, వచ్చిన వాళ్ళంతా ధ్యానం చేసే వాళ్ళని దేవుళ్ళలాగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందాలి, వాళ్ళు సుఖంగా హాయిగా సాధన చేసుకోవాలనే తపనే ఎప్పుడు ప్రభాకర్లో ఉంటుంది అని. అదే కనిపిస్తోంది కదా జాతవనంలో ఎక్కడ చూసినా. ఈ బంగారపు పిరమిడ్ అంటే మా వెంకటేశ్వరరావు అంటున్నాడు, అయితే వచ్చే సంవత్సరం తీసుకుందాం అవార్డు అని. ఇంకోటి జాగ్రత్తగా చేయించిస్తారులే బాబు, కానీ ఆ బంగారం లాంటి పిల్లలు, బంగారం లాంటి అద్భుతాలు. ఎందుకంటే బంగారం ఏముంది, వీళ్ళతో స్నేహం, వీళ్ళతో మన అనుబంధం కలగడం. పిరమిడ్ మాస్టర్లతో అనుబంధం కంటే మించిన బంగారం ఏముంది? ఎంత పెద్ద కుటుంబాన్ని ఆ మహనీయుడు మనకు అందించారు. ఆయన వల్లే కదా మనకి ఈ స్నేహం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్నేహానికి పెద్దపీట వేసిన సొసైటీ. స్నేహం. పత్రిజీ మై డియర్ ఫ్రెండ్స్ అనేవారు. ఎవరైతే అందరితోటి స్నేహంగా ఆయన ఎప్పుడు వ్యవహరించారు. మనందరం ఒకరికొకరు స్నేహంగానే ఉంటాం. అభిప్రాయాలు భేదాలు ఉంటాయి, కానీ మనసులో అందరి పట్ల అందరూ స్నేహంతో వ్యవహరించాలి, కలిసి వ్యవహరించాలి. ఈరోజు మనందరం చేయవలసింది ఏంటంటే, మన లక్ష్యం చాలా పెద్దది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక పెద్ద లక్ష్యంతో పనిచేస్తుంది, ఒక పెద్ద బాధ్యతతో పనిచేస్తుంది. పత్రిజీ ఒకసారి బిహెచ్ఈఎల్లో హైదరాబాద్లో 2003లో ఒక ప్రోగ్రాంలో అన్నారు, ఈ భూమి మీద ఇంక ఏ జీవి ఏడవకూడదు, ఈ భూమి మీద ఏ జీవి అయినా ఏడిస్తే ఇంక నేను ఎందుకు ఈ భూమి మీద జన్మించి ఏడవడానిక అన్నారు. అంటే ఆయన జన్మ ఈ భూమి మీద ఏ జీవి ఏడవకుండా ఉండాలి, అలా ఉండడం కోసమే ఈ జన్మ. అంటే ఎంత పెద్ద బాధ్యత ఆయన తీసుకున్నారు. ఈ భూమి మీద ఏ జీవి ఏడవకుండా చేయవలసిన బాధ్యతను ఆయన తీసుకుని మనందరికీ అందించారు. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టరు అదే పనిలో పనిచేస్తున్నారు. ఇంకొంచెం రిఫైన్ చేసుకుని ప్రతి వ్యక్తిని చేరాలి, ప్రతి మనిషిని చేరాలి, ప్రతి మనిషిని శాకాహారిగా మారే వరకు మనం నిరంతరం పనిచేయాలి. అలా చేద్దామని కోరుతా మనందరం ఒకటిగా పనిచేయాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇచ్చిన సంస్కారం కాబట్టి ఆ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజీ పేరుతోటే ఈ అవార్డు ఇది పత్రిజీకే చెందింది. ఈ కరతాళ ధ్వనులు పత్రిజీకే చెందుతాయి. జగపతిరాజు కానీ, ప్రభాకర్ కానీ, సుధాకర్ కానీ, ఇంకొకరు కానీ ఎవరైనా ఏ పని చేసినా సొసైటీలో అదంతా పత్రిజీ ఆశయం కోసం, పత్రిజీ ఇచ్చిన సంస్కారంతో జరుగుతుంది. కాబట్టి ఏ పని చేసినా, ఏ పని జరిగినా, ఏ అవార్డు వచ్చినా లేకపోతే ఏమి వచ్చినా అవన్నీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రసాదించిన భాగ్యాలే. కాబట్టి ఆ భాగ్యానికి ప్రణామాలు అర్పిస్తా, మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా. ప్రభాకర్కి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లయేస్ కొట్టాలి మేకా వెంకటేశ్వరరావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారిని సాదరంగా ఈ స్టేజ్ మీదకి అవార్డు పురస్కారం యొక్క గ్రహీత సందర్భంగా అహింస ధ్యానాన్ని నిత్యం ఆచరిస్తూ అహింసా జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కొరకు కృషి చేస్తూ బ్రహ్మర్షి పత్రిజీ కళలను సాకారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్కి
పిరమిడ్ జీతవనం సగౌరవంగా అందిస్తోంది సుధాంశు ధ్యానస్థల పురస్కారం. సరే గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ పిరమిడ్ ధ్యాన సేవా చక్రవర్తి మేకా వెంకటేశ్వరరావు గారికి జీతవనం తరపున ప్రదానం చేస్తున్నాం. మైత్రేయ బుద్ధుడు మనందరూ గురుగారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పత్రి గారు మనం అంతా వసుదైవ కుటుంబం అన్నారు. సో అది ఆయన మాటల నుంచి విన్నాను. సో వీళ్ళందరినీ చూస్తున్నాను. అలాగా 23 సంవత్సరాల నుంచి నేను వసుదైవ కుటుంబాన్ని పత్రి గారు చెప్పారు, ఆ మాటని అవగాహన చేసుకున్నాను. సో అవునో కాదని తెలుసుకుంటున్నాను. అలాంటి వ్యక్తులతో ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. అలాగే మరి అన్నదమ్ముల అనుబంధం సినిమా 2 గంటలన్నరే ఉంటుంది. కానీ ఈ సినిమా అలాంటిది కాదు. ఇది 2500 సంవత్సరాల సినిమా. ఇది 2500 సంవత్సరాల ఆత్మబంధం. అందుకని వాళ్ళ అన్నగారు చెబితే ఈయన చేయటం కాదు, అది ఒక డిజైన్. ఆ డిజైన్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది. మరి ప్రభాకర్ వసుదైవ కుటుంబం అన్నాడు, పత్రిక చెప్పారు, అది ఆచరిస్తున్నాడా లేదా అని తెలియజేయడానికి ఈ జనం అందరూ వచ్చారు. ఈరోజు రావడం కారణం అదే. ప్రభాకర్ లాంటి వాళ్ళని చూసిన తర్వాత సుధాకర్ ఉన్నప్పుడు ఆయన ఎలా అంటే ఆయన ఒక మాట చెప్తాడు, ఈయన భయపడుతూ చేస్తాడు, కానీ ధైర్యం మటుకు వాళ్ళ అన్నే. ఈరోజు ఆయన ఎదురుగుండా లేకపోయినా ఆయన ఏమైతే చెప్పాడో అవన్నీ ఈయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇంకా ఆ భయం అయితే ఈయనకి లేదు ఇప్పుడు. సో అది ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు అయితే చేయగలుగుతున్నాడో ఆయనకి ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు పత్రికారు లేరని మనం ఎవరైనా ఫీల్ అవుతున్నామా? చిట్ట చివరి బంధమే గురుబంధం. ఆ పత్రిక చనిపోయినప్పుడు నాకు ఏడుపు రాలేదు, కానీ ప్రభాకర్ ఏడ్చినప్పుడు నాకు అనిపించింది, ఏంటి ప్రభాకర్కి ఏడుపు వచ్చిందంటే మరి ఆ బంధం అలాంటిది కాబట్టి వచ్చింది. సో మరి ఇవాళ ఎలాంటి సంఘటన జరిగినా ప్రభాకర్ భయపడ్డు, బాధపడ్డు. ఎందుకంటే అలాంటి నిబ్బరత్వం, నిశ్చలత్వం అన్నీ వచ్చేసినాయి. ఆత్మవిశ్వాసం, ఆత్మబలం అన్నీ ఇతనిలో వచ్చినాయి. ఇతన్ని నేను తిరుపతి యజ్ఞంలో చూశాను. నా దగ్గర ఏమున్నాయో మీరు ఎవరన్నా ఒక యజ్ఞం చేస్తే ఏం కావాలో అవన్నీ నా దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోమని చెప్పాడు తిరుపతి యజ్ఞంలో. సో అలాగే నేను జగన్నాథ్ గట్లో యజ్ఞం చేస్తున్నాను, మరి ఏంటి నా దగ్గర నీకు ఏం కావాలో అవన్నీ పట్టుకెళ్ళిపోమని చెప్పాడు. అవన్నీ ఆయనే పంపించాడు. అక్కడ కింద నేల మీద వేసే అది మొత్తం ఆయన దగ్గర ఉన్నాయన్నీ ఇస్తున్నాడు. సో ఇంతకన్నా గొప్ప విషయం ఏముంది? మన దగ్గర ఏదైనా ఉంటే, మన చిన్నప్పుడు పుట్టి పెరిగిన వాతావరణంలో ఏంటి మనదంటూ వస్తుంటే అది జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇంకొకరికి ఇవ్వాలంటే ఆలోచిస్తాం. కానీ ప్రభాకర్ అది అసలు అనుకోలేదు, కానీ అతను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తున్నాడు. సో ప్రభాకర్ నుంచి మనం ప్రభాకర్ నుంచి నేర్చుకునేది ఏంటంటే, మన దగ్గరికి ఎవరన్నా వస్తే మన దగ్గర ఉన్నది ఇచ్చేయాలనే విషయం అలా ఆచరించి చూపించారు. 100 మాటలు చెప్పడం ఈజీ కాదు, ఒకటి ఆచరించి చూపించాలి. ఆ ఆచరించి చూపించడంలో ప్రభాకర్, సుధాకర్. అందుకని మా నాన్నగారికి బాగోలేదు, నేను ఉన్నానన్నా సరే రా అంటే, సరే నేను ఒకరోజు వస్తాను, రాగలుగుతానని చెప్పి నేను ఈరోజు రావడం జరిగింది. మరి అది అందుకని 100 మాటలు చెప్పడం కాదు, ఒకటి ఆచరించి చూపించడం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తక్కువ వాళ్ళేం కాదు. కొన్ని కోట్ల మంది కాంతి శరీరాలు ఈ భూమి మీద జన్మ తీసుకుని ఉన్నారు. వాళ్ళందరూ పని చేస్తూనే ఉన్నారు, వాళ్ళందరూ జరుగుతూ ఉన్నాయి. సో కొంతమంది నక్షత్ర మిత్రులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు నక్షత్ర పతులు అంటారు. ఈ భూమి మీద ఒక క్రియేషన్ చేయాలంటే అక్కడ ఒక లోకంలో ఏదైతే చేయగలిగారో వాళ్ళు ఈ భూమి మీద కూడా అలా చేయటానికి వీళ్ళు వచ్చారు. వీళ్ళందరినీ నక్షత్ర పతులు అంటారు. సో అది అలాంటి వ్యక్తులు వీళ్ళందరూ. సో మరి ప్రభాకర్ నాకు ఈ అవార్డు ఇవ్వటం కన్నా అది ఇచ్చే విధానానికి నచ్చొచ్చాను నేను. అది విషయం ఆచరించి. రేపు కూడా నేను సేవాదళ ప్రెసిడెంట్ని, స్టేట్ ప్రెసిడెంట్. నేను ఎవరైతే సేవ చేస్తానో ఇంతవరకు నేను ఎవరిని స్టేజ్ ఎక్కి ఒక సాల్వ కూడా సరిగ్గా కప్పెరగను. కానీ ప్రభాకర్ తను ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి ఇచ్చే గౌరవం, ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ. మరి మేమందరం అప్పుడప్పుడు మేము అనుకుంటాం, ప్రభాకర్తో నేను అప్పుడు అన్నానో లేదు నాకు గుర్తులేదు, కానీ మేమందరం పత్రికారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో ధ్యానం చేస్తే హాయిగా కూర్చోవచ్చు అని అనుకునేవాళ్ళం. కానీ ఫస్ట్లో తెలియదు, ఏదో పత్రిక ఏ పని చేస్తే ఆ పని చేద్దాం అనుకున్నాం. ఏదో అప్పుడు చిన్న పనివాళ్ళు అనుకున్నాం, తర్వాత కొంచెం పని చేసాం, పెద్ద పనివాళ్ళు అనుకున్నాం, ఇప్పుడే మహామహా పనివాళ్ళు. అంతమించి ఆ మహామహా పనివాళ్ళకి ఈ సన్మానం చేస్తున్నాడు. సో నాకన్నా మహామహా పనివాళ్ళకి చేయమని కూడా చెప్తున్నాను. నాకు నా సేవాదళలో నేను చేశానంటే నేను ఒక్కడిని ఎప్పుడు చేయలేదు. సో మహామహా పనివాళ్ళ వల్ల నేను సేవాదళ అధ్యక్షుని అయ్యాను. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు
గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారి లేచి నిలబడి కొడదాం అందరం. ఈ అవార్డు అంత సగౌరవంగా మనం సమర్పిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈయన కర్ణాటక నుంచి వచ్చారు, మాకు సగౌరవంగా సమర్పిస్తున్నాం. సరే గట్టిగా చప్పట్లు కొడదాం. అహింసా జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్కు నిరంతరం కృషి చేసి పత్రిజీ కళల్ని సాకారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్ జీవన్ధర్ కేతప్పనవర్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క ಸಂದೇಶಾన్ని తీసుకుందాం. ನಿಮಗೊಂದು ಇವತ್ತು ವಿಷಯ ಹೇಳ್ತೀನಿ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ನನ್ನನ್ನು ಧ್ಯಾನಕ್ಕೆ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿದವರು ಮತ್ತು ಕರ್ಕೊಂಡು ಬಂದವರು ಸ್ವತಃ ಪತ್ರಿ ಸರ್. ಗಟ್ಟಿగా ಚಪ್ಪಲ ಕೊಡ್ದಾಂ. ನಾನು ನನ್ನನ್ನು ಜಾಬ್ನಿಂದ ತೆಗೆದಿದ್ರು, ಹೈಕೋರ್ಟಿಗೆ ಅಂತ ಬರ್ತಿದ್ದೆ. ನಾನಿರೋ ಹೋಟೆಲ್ನಲ್ಲಿ ಇನ್ನೇನು ಕೋರ್ಟ್ ಟೈಮ್ ಆಯಿತು, ನಾನು ಹೋಗಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ರೆಡಿಯಾಗಿ ಫೈಲ್ ತೊಗೊಂಡು ಹೋಗ್ತಿದ್ದೆ. ಅಲ್ಲಿ ಜುಬ್ಬಾ ಪೈಜಾಮ್ ಹಾಕ್ಕೊಂಡು ಸರ್ ಕೂತ್ಕೊಳ್ಳೋ ಸ್ಟೈಲ್ ಗೊತ್ತಿದೆಯಲ್ಲ, ಪೇಪರ್ ಓದ್ತಾ ಕುಂತಿದ್ರು. ಅವರೊಬ್ಬರೇ, ನಾನೊಬ್ಬನೇ. ಅಲ್ಲಿ ಒಂದು ಪೇಪರ್ ಮಡಿಚಿಟ್ಟಿದ್ರು, ಪೂರ್ವ ಜನ್ಮಗಳು ಸತ್ಯ ಅಂತ. ಅದು ನನ್ನ ಫೇವ್ರೇಟ್ ಸಬ್ಜೆಕ್ಟ್. 2 ಈ ರೀತಿ ಪೇಪರ್ ಕಟ್ಟಿಂಗ್ಸ್ ಬೈಂಡಿಂಗ್ ಮಾಡಿಟ್ಟಿದ್ದೀನಿ ಆವತ್ತೇ 26 ವರ್ಷದ ಹಿಂದೆ. ಅದನ್ನು ತಗೊಂಡು ಹೋದ್ದೆ. ಡಾಕ್ಟರ್ ನ್ಯೂಟನ್ ಇಂತಿಂಥ ಹೋಟೆಲಲ್ಲಿ ಈ ಪೂರ್ವಜನ್ಮ ಕ್ಲಾಸ್ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ. ಥ್ಯಾಂಕ್ಸ್ಗೋಸ್ಕರ ಮುಖ ನೋಡಿದರೆ ಅವರು ಪೇಪರ್ ಮುಚ್ಕೊಂಡು ಹಾಗೆ ನನಗೆ ಫೀಲ್ ಆಗ್ತಾ ಇತ್ತು, ಅದರಲ್ಲಿ ಒಂದು ಹೋಲ್ ಮಾಡಿ ನನ್ನ ನೋಡ್ತಿದ್ದಾರೆ ಅಂತ. సో సారు ఆయన జాబు సమస్య రావడం, ఆ సమస్యలో ఆ హైకోర్టుకి అప్లై చేసుకోవడం, ఆ ఫైల్స్ తీసుకొని పోతుంటే అక్కడ ఒక వ్యక్తి పేపర్ చదువుతూ ఉన్నాడంట. ఆ పేపర్ చదువుతున్నప్పుడు అక్కడ పూర్వజన్మ ఉంది కదా, ఆ తిరోగం ఏదో ఉంది సార్ది, మన న్యూటన్ సార్ది. ఆ పాంప్లెట్ చదవడం, ఓహో ఇంత హోటల్స్లో ఇవన్నీ చేస్తారా అని చెప్పి అనుకోవడం. సో ఆయనకు అనిపించిందంట ఇది పత్రి సార్ ఆ పేపర్ లోపల నుంచే చూస్తున్నాడు అని. ಅಲ್ಲಿವರೆಗೆ ನಾನು ಪತ್ರಿ ಸರ್ ನೋಡಿಲ್ಲ. ಮುಂದೆ ಹೇಳ್ತೀನಿ ನಿಮಗೆ ಪತ್ರಿ ಸರ್. ಆಮೇಲೆ ಅಲ್ಲಿಂದ ಹೋಟೆಲ್ ಹುಡ್ಕೊಂಡು ಹೋದೆ, ಆಶ್ರಯ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಬೆಂಗಳೂರಲ್ಲಿ. ಅಲ್ಲಿ ಅಟೆಂಡ್ ಆದೆ. ಡಾಕ್ಟರ್ ನ್ಯೂಟನ್ ನನ್ನ ಹೀಗೆ ಕಣ್ಣಲ್ಲಿ ಕಣ್ಣಿಟ್ಟು ನೋಡಿದರು. ನನಗನ್ನಿಸ್ತಿತ್ತು ಅವರು ನನ್ನ ಎಲ್ಲ ಪೂರ್ವಜನ್ಮಗಳನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ. ಆಮೇಲೆ ಈಗ 2 ವರ್ಷದ ಹಿಂದೆ ನನಗೆ ಗೊತ್ತಾಯಿತು, 5000 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ನನ್ನ ಅತ್ಯಂತ ಪ್ರೀತಿಯ ಗುರುವಾಗಿದ್ದರು ಅವರು. ಅವರಿಗೆ ನಾನು ಅತ್ಯಂತ ನೆಚ್ಚಿನ ಶಿಷ್ಯನಾಗಿದ್ದೆ. సో ఇది డాక్టర్ న్యూటన్ సార్ వారు ఈయన హోటల్లోకి వెళ్తే అక్కడికి వెళ్ళంగానే ఈయన్ని చూడడం జరిగిందంట, కళ్ళల్లో కళ్ళు పెట్టి అంతా. సో తర్వాత ఓహో ఈయన అనుకున్నాడు, కానీ నన్నెల్ల పూర్వజన్మ నోడుతిದ್ದಾರೆ ಅಂತ ఈ అపూర్వజన్మ అంతా ఈయనకు తెలుస్తుంది అని ఈయన అనుకున్నాడు. తర్వాత ఈ 2 సంవత్సరాల క్రితం ఈయన ధ్యానంలో తెలుసుకున్నది ఏంటంటే 5 సంవత్సరాల క్రితం ఆయనకి అత్యంత ఈయన ಶಿಷ್ಯುಡು ఆయన ಗುರು అని ఈయన తెలుసుకున్నాడు. 5000 ఇయర్స్ బ్యాక్. ನನ್ನ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸು ಸ್ಪೆಷಲ್ ಆಗಿತ್ತು. ಎಲ್ಲರಿಗೂ ಬೇರೆ, ನನಗೆ ಯಾವ ಪೂರ್ವಜನ್ಮನೂ ಇಲ್ಲ. ಎಲ್ಲ ಲೋಕಗಳು, ಎಲ್ಲ ಗ್ಯಾಲಕ್ಸಿಗಳು ಎಲ್ಲ ದಾಟಿ ಪರಮ ಬೆಳಕು, ಅದು ಬೇರೆ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್. ಆಮೇಲೆ ಅದನ್ನು ನಾನು ಪರ್ಸ್ನಲಿ ಎಲ್ಲರ ಎದುರಿಗೆ ಹೇಳೋದಕ್ಕೆ ಭಯ ಆಯಿತು. ನಾನು ಪೊಲೀಸ್ ಆಗಿದ್ದೆ, ನಾನು ಡಾಕ್ಟರ್ ಆಗಿದ್ದೆ ಅಂತ ಎಲ್ಲರೂ ಹೇಳಿದ್ರು. ನಾನು ಪರ್ಸ್ನಲಿ ಹೋಗಿ ಡಾಕ್ಟರ್ ನ್ಯೂಟನ್ಗೆ ನನಗೆ ಈ ರೀತಿಯ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿದೆ. ಅವರು, ನಿಮಗೆ ಬಹಳ ಸ್ಪೆಷಲ್ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಆಗಿದೆ, ನಾಡಿದ್ದು ನನ್ನ ಗುರುಗಳು ಬರ್ತಾರೆ ಬೆಂಗಳೂರಿಗೆ, ನೀವು ಅವ್ರನ್ನ ಭೇಟಿಯಾಗಿ ನಿಮ್ಮ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ షేర్ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಮತ್ತೆ ಅವರು ನನ್ನ పత్రి సార్ కడే కలిసి. సో అప్పుడు నీకు ఈయన పోయి చెప్పాడంట, చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ నీకు వచ్చింది. సో రేపులా మన్నాడు నా గురువుగారైన పత్రిజీ గారు బెంగళూరుకు వస్తున్నారు, సో ఆయన్ని కలవండి, మీరు ఆయనతో ఈ షేర్ చేసుకోండి అని చెప్పారంట. ಅವ್ರು ಹೇಳ್ದಂಗೆ 2 ದಿನ ಬಿಟ್ಟು ಪತ್ರಿ ಸರ್ಗೆ ಭೇಟಿ ಆದೆ. 1 ನಿಮಿಷ ತಡ ಆದರೂ ಹೇಳ್ತೀನಿ. ಹೀಗೆ ಒಂದು ಕಡೆ ಲೇಡೀಸು ಒಂದು ಕಡೆ ಜೆಂಟ್ಸು ಕುಂತಿದ್ರು. ದೊಡ್ಡ ಹಾಲು ಬೆಂಗಳೂರು. ಕೆಳಗಡೆ ನಿಂತು ಕೇಳಿದೆ ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಎಲ್ಲಿದೆ ಅಂತ. ಅವರು ಲಾಲ್ಬಾಗ್ ಹೇಳಿದರು. ಅಲ್ಲಿಂದ ವಾಪಸ್ ಬರೋಕ್ಕೆ ನಮಗೆ 1 ಗಂಟೆ ಆಯಿತು. ಅಲ್ಲಿವರೆಗೆ ಬರೋದ್ರೊಳಗೆ ಅಲ್ಲಿ ನಿಂತು ನೋಡಿದೆ, ಪ್ರೋಗ್ರಾಮ್ ಮುಗಿದು ಕ್ಲಾಪ್ಸ್ ಹಾಕ್ತಿದ್ರು. ಪತ್ರಿ ಸರ್ ಇಲ್ಲಿ ಕುಂತಿದ್ರು. ನನಗೆ ಪತ್ರಿ ಸರ್ ಕಾಣಲಿಲ್ಲ, ಫಿಸಿಕಲಿ ಓಶೋ ಕುಂತಿದ್ರು. వావ్, ఇది గట్టిగా చప్పట్లు కొడదాం. ఫిజికలీ. సో ఆయన హోటల్లో ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చారు హాల్లో, ప్రోగ్రామ్ హాల్లో. నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను. సో అలా వచ్చి చూడంగానే సారు
ఈ ఓషో ఎలా ఉంటాడో అలా కంప్లీట్గా ఓషోని చూశాడు మన జీవనదాస్ సార్ Osho. ఫిజికల్గా. సో ఇది నాకు కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయింది నెల్లూరులో. ఏంటంటే మార్ప, మన మిల్లారేప గురువు గారు ఉన్నారు కదా, మార్ప నాకెందుకు అనుకోకుండా ఒక్కసారిగా నేను నెల్లూరులో పెంచులయ్య సార్ మన పిరమిడ్ మాస్టర్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాను. అనుకోకుండా నాకు మార్ప గుర్తుకొచ్చాడు, విపరీతంగా గుర్తుకొచ్చాడు. పత్రి సారు ఆ పెళ్ళికి అటెండ్ అవుతున్నాడు. వెళ్ళంగానే పత్రి సారు సేమ్ మార్పలాగా గడ్డం ఇలా అదే పనిగా ఇలా పెట్టుకొని ఇలా వచ్చి డిట్టో మార్పలాగా దిగాడు ఆ రోజు కారులో. నేను నా ప్రత్యక్షంగా నా స్వ అనుభవం ఆ క్షణం. సో ఇది గురువులకి తెలుసు మనం ఏమనుకుంటున్నామో వాళ్ళు ఆ రూపంలో కనపడతారు. సో అదే జరిగింది. ನಾನು ಚೂಟ್ಕೊಂಡು ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ಕೊಂಡೆ, ನಾನು ಕನಸು ಕಾಣ್ತಾ ಇದ್ದೀನ, ಎಚ್ಚರಾಗಿದ್ದೀನ ಅಂತ. సో ఈయన అనుకున్నాడంట, నాయన నిజమేనా గిచ్చుకున్నాడంట, ఇది కళ ಅಬದ್ಧమా అని. ಆಮೇಲೆ ಆ ಕ್ಯಾಂಡಲ್ ಕರಗುತ್ತಲ್ಲ, ಆ ರೀತಿ ಓಶೋ ಕ್ಯಾಪ್, ಅದು ಕ್ಯಾಪ್ ಕರಿಗೆ, ಇದು ಪತ್ರಿಸರ್ ತಲೆ, ಈ ಕಡೆ ಓಶೋ ದಾಡಿ, ಇದು ಬರ್ತಾ ಬರ್ತಾ ಪತ್ರಿಸರ್ ಮುಖ, ಇದು ಓಶೋ ದಾಡಿ, ಈ ಓಶೋ ರೋಬ್, ಇದೆಲ್ಲ ಬರ್ತಾ 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 ನಿಧಾನ ಪತ್ರಿಸರ್ ಫಿಸಿಕಲಿ ಪ್ರಕಟ ಆದರು. సో అది రాను 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 ఇంకా మన సినిమాలో చూస్తాం కదా, మరి ఒకటొకటి కనుమరుగైపోయి చివరికి పత్రి సార్ రూపం సాకారమైంది తర్వాత. ಅಲ್ಲಿಂದ ಮಾಸ್ಟರ್ಸ್ ಅದು ನಾನು ಸೂಟ್ ಕೇಸ್ ತೊಗೊಂಡು ಒಬ್ಬ ಪ್ರೊಫೆಸರ್ ಶೂಸ್ ಹಾಕ್ಕೊಂಡು ಹೋದವನು ಕುದುರೆಮುಖ ಟ್ರೆಕ್ಕಿಂಗ್ ಜಾಯ್ನ್ ಆದೆ. ಆಮೇಲೆ ನೆಕ್ಸ್ಟ್ ಒಂದು ಸಲ ನಾನು ಒಂದೇ ಪಾಯಿಂಟ್ ಹೇಳ್ತೀನಿ. ಒಂದು ಸಲ ಇದು ಸರಿ ಬರ್ತಾ ಇಲ್ಲ, ಓಕೆ ಸರಿ ಸಾಕು ಮಾಡೋಣ. ಒಂದು ಟ್ರೆಕ್ಕಿಂಗ್ ಹೋದಾಗ ಅಲ್ಲಿ ಸಾಕ್ಷಾತ್ 4 ಗಂಟೆ ಶ್ರೀಶೈಲಂನಲ್ಲಿ 4 ಗಂಟೆ ಧ್ಯಾನಕ್ಕೆ ಕುಣಿಸಿದ್ರು. ಸಾಕ್ಷಾತ್ ಶಿವ ಪ್ರಕಟ ಆದಮೇಲೆ ನಾನು ಗಟ್ಟಿಯಾಗಿ ತಪ್ಕೊಂಡು, ನಾನು ಸತ್ಯವಾಗಿದ್ದರೂ ಇಷ್ಟಕ್ಕೆ ಕಷ್ಟ, ಅವರೆಲ್ಲ ತಪ್ಪು ಮಾಡ್ತಿದ್ರು, ಮೆರಿತಿದ್ದಾರೆ, ನನಗೆ ನೀನು ಉತ್ತರ ಹೇಳಬೇಕು ಅಂತ ಗಟ್ಟಿಯಾಗಿ ತಪ್ಕೊಂಡಾಗ, ನಾನು ಜೀವನದ ಉದ್ದೇಶ ಏನು ಅಂತ ಶಿವನ ಗಟ್ಟಿಯಾಗಿ ತಪ್ಕೊಂಡಾಗ, ನೀನು ಈ ಧ್ಯಾನವನ್ನು ಕಲಿಸ್ತಾ ಪ್ರಪಂಚವನ್ನು ಸುತ್ತ ಹಾಕಬೇಕು ಅಂತ ಶಿವ. ఇది ధ్యానದಲ್ಲಿ ಆ ಟೋಟಲ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಮಾನಸರೋವರ ಟೋಟಲ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್. ఇది ఆయన శ్రీశైలంలో ధ్యానం చేస్తుండగా శివుడు ప్రత్యక్షమైతే ఆయన గట్టిగా కౌగిలించుకొని, ఈయనకి అప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారనమాట వాళ్ళ కాలేజీలో సమయంలో. వాళ్ళేమో బాగా మెరిసిపోతున్నారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, నేను నిజాయితీగా ఉన్నా, నాకేంటి ఈ పరిస్థితి, నేను ఇలా ధ్యానం చేస్తున్నాను అయినా అంటే, అప్పుడు నువ్వు మొత్తం ప్రపంచమంతా ధ్యానం చెప్పాలి, అందుకే ఇది జరుగుతుంది అని చెప్పారంట. ಆ ಶಿವನ ಆಜ್ಞೆ ಇವತ್ತು ಈ ಊರಿಗೆ ಬಂದಿದೆ. ఆ శివుడు ఆజ్ఞೆ ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. ಇನ್ನು ಈ ಉಸಿರು ಇರುವವರೆಗೂ ನಾನು ಯಾವ್ಯಾವ ಊರಲ್ಲಿ ಇರ್ತೀನೋ ಅದು ಆ ಶಿವನಿಗೆ ಗೊತ್ತು, ಆ ಪತ್ರಿಜಿಯವರಿಗೆ ಗೊತ್ತು. ఈ ఊపిరి ఉండేంత వరకు నేను ఎక్కడెక్కడ ఉంటానో ఆ శివుడికి ఆ పత్రి సార్కే తెలుసు, మనకు తెలుసు కదా. ఈ జీవనం PSSM అంకితం. వావ్, గట్టిగా చెప్పాలి. ఈ జీవితం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి అంకితం. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మన జీవంధర్ కేతప్పనవరికి, వారు కర్ణాటక చిక్కోడి రిటైర్డ్ ప్రొఫెసర్. అలాగే ఈయన ఇంకొక మహా అద్భుతం ఏంటంటే మన PhD చేశారు కదా, మెడిటేషన్ లేని PhD, మన కబీర్ గురించి PhD చేశారు ఈయన. మెడిటేషన్ కబీరు చెప్పిండే ఆ మెడిటేషన్ వాకుల మీద PhD చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ಒಂದು ನಿಮಿಷ, PhD కోసం ఒక మాట. ಶಿವನಿಂದ ಹಿಡಿದು ಪತ್ರಿಸರ್ವರೆಗೆ ನನ್ನ ಎಕ್ಸಾಂಪಲ್ ಹಾಕ್ಕೊಂಡು ಓಶೋ ಅವರ ಸಮೇತ, ಓಶೋ ಅವ್ರನ್ನೂ ಫಸ್ಟ್ ಟೈಮ್ PhD ಥೀಸಿಸಲ್ಲಿ, ಪತ್ರಿಸರು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಥೀಸಿಸಲ್ಲಿ, ಭಾರತದ ಎಲ್ಲ ಎನ್ಲೈಟನ್ ಮಾಸ್ಟರ್ಸು ಆನಾಪಾನಸತಿ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಶ್ಲೋಕ ಸಮೇತ PhD ಥೀಸಿಸ್. ఇంక మరి అన్నిట్లోనూ ఎవరెవరైతే శివుడు, ఓషో, తీర్థంకరు అందరూ కూడా ఈ శ్వాస మీద ధ్యాసే ధ్యాన మార్గాన్ని అవలంబించారని ఆయన ప్రమాణపరంగా ప్రూఫ్ చేశారు. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. శాకాహార మార్గం, అహింస మార్గాన్ని. వండర్ఫుల్. సో అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటాడు, నేను 1,00,000 పుస్తకాలు చదివానయ్యా, అందులో 2 డ్రాప్స్ తీశాను, 2 చుక్కలు తీశాను, అదే అహింస ధ్యానం. ಸೊ ಇಂತಕಂಟೆ ಹಿಂಗೋ ಗೊಪ್ಪಂಗ లేదు. ಪ್ರಭಾಕರ್ ಬೇಡ ಅಂದರೂ ಇದೊಂದು ಮಾತು, PhD ವಿಷಯ ತೆಗೆದಾಗ, PhD ಬರೆಯೋದಕ್ಕೆ ಫೈನಲ್ ಕೊಡೋದಕ್ಕೆ ಹೋದಾಗ ಪತ್ರಿ ಸರ್ ನನ್ನ ರೂಮಲ್ಲೇ ಇರುವಂಥ ಧ್ಯಾನ ಜಗತ್ ಆಫೀಸಲ್ಲಿ ರೂಮ್ ಕೊಟ್ಟು ಬೇರೆಯವ್ರ ಹತ್ರ ಮಲಗಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ರು, ಬೇರೆ ಮನೆಗೆ.
ಅಲ್ಲಿ PhD ಫಿನಿಶ್ ಮಾಡಿ ಒಂದಿನ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸು. ನಾನು PhD ಥೀಸಿಸ್ ಬರಿತಾ ಇದ್ದೀನಿ, ಕುಂತಾಗ ಅಲ್ಲಿ ವಾಲ್ಮೀಕಿ ಬರಿತಾ ಇದ್ರು. ಆಮೇಲೆ ನಾನು ಮುಂದೆ ಹೋದೆ, ಅವರು ವಾಲ್ಮೀಕಿ ಆಗಿರಲಿಲ್ಲ, ಪತ್ರಿ ಸರು. ಇನ್ನೂ ಮುಂದೆ ಹೋದೆ, ನಾನು ಆ ಪತ್ರಿ ಸರ್ ಬರೆದಂಥ PhDನ ಫಿಸಿಕಲಿ ಅಲ್ಲಿ కాపీ ಮಾಡ್ತಿದ್ದೆ. ಅದು ನನ್ನ PhD ಥೀಸಿಸ್. ఇది ఓకే. సో ఈయనకి మెడిటేషన్లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పత్రి సారు అక్కడ హైదరాబాద్లో ఈయన రూమ్లో ఉంచుకునేవాడు, సార్ ఇంకో చోటకి వెళ్ళి పడుకునేవాడు. ఒకరోజు రాస్తూ ఉంటే తర్వాత ఆయన పోయి పడుకున్నప్పుడు ఫస్ట్ వాల్మీకి రాస్తున్నారంట, ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ పత్రి సార్ అంట, ఇంకొంచెం ముందరికి వెళ్తే పత్రి సారు ఏదైతే రాస్తున్నా ఈయన కాపీ చేస్తున్నాడంట, ఈయన మాత్రం అది నా PhD. అది PhD. అది నా PhD. ఓకే, డిగ్రీ వారదు, పేరు నాది. సో ఇది బాగుంది. సో డిగ్రీ వాళ్ళది, పేరు వీళ్ళది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మరి మా మిత్రులు మరి శ్రీనివాస్ గారు అనంతపురం, వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ అందరూ లేచి నిలబడి ఈ ప్రతి అవార్డు ఇచ్చేటప్పుడు కూడా మనం ఖచ్చితంగా వారిని సగౌరవంగా మనం సన్మానించుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి సుధాంశు ధ్యానస్థల పురస్కారం అమరనాథ్ అమరోత్సవం 2026 జూలై 8-10లో అహింసా జగత్, ధ్యాన జగత్, మరి పిరమిడ్ జగత్కి నిరంతరం కృషి చేస్తూ పత్రిజీ కళను సాకారం చేస్తున్నారు మన మల్యాల శ్రీనివాసులు పిరమిడ్ ధ్యాన సేవా చక్రవర్తిగా గుర్తిస్తూ మరి ఈ సుధాంశు ధ్యానస్థల పురస్కారాన్ని సగౌరవంగా అందించడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. సో వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. పత్రిజీ గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా శతకోటి వందనాలు చెప్పుకుంటున్నాను. సేవ చేసే భాగ్యము ఉంటుంది అందరికీ, కానీ కల్పించుకొని చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి మాకు సేవ అంది లేదు, మాకు సేవ చేసేదానికి అవకాశం అనేది ఉండదు. సేవ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి. అంటే సుధాకర్తో నా అనుబంధం చాలా ఉంది. నేను చాలాసార్లు మేము ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కూడా సంక్రాంతి సంబరాలు ఇద్దరే మేము బండిలో తిరిగినాం. కొత్తగా నేను బండి తీసుకున్నాను, బాబా బండి తీసుకుంటే బండి తీసుకున్నాను నేను. మనం తిరిగేదానికి ఇబ్బంది అవుతుందంతా అంటే బండి తీసుకున్నాను, బండిలో తిరిగినాం. మొత్తం కర్ణాటక వరకు తిరిగి వచ్చినాం. మొత్తం ఆంధ్ర అంతా కూడా బండిలో ఇద్దరు తిరిగినాము, తిరిగి ప్రచారం చేసినాం. చాలా అనుబంధం, చాలా అంటే అంత అనుబంధం. నాకు బావలంటే ప్రభాకర్ బావ, సుధాకర్ బావ, చెల్లెలంటే రానమ్మ, లలితమ్మ. ఎందుకంటే ఎంతో అద్భుతం ఇక్కడ. నేను సేవ చేసుకోవడానికి చాలా పునాది అంటే ఇక్కడే. నేను ఇక్కడ ఒక 10 రోజుల ముందే వచ్చి ఇక్కడంతా బాత్రూమ్ క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇక్కడంతా భాగ్యం అంటే వీళ్ళదే. ఈ పురస్కారం సేవ చేసే మాస్టర్స్ అందరికీ వర్తిస్తుంది. ఎవరో సేవ చేస్తున్నారో ఈ పురస్కారం మాకు కాదు, సేవ చేసే మాస్టర్స్ అందరికీ ఈ అవార్డు అందరికీ వర్తిస్తుంది. సేవ చేసే మాస్టర్స్ అందరికీ, మహానుభావులకి, మహాతల్లులందరికీ వర్తిస్తుంది. కానీ ఇది మనము అవార్డు తీసుకున్న తర్వాత మన పని ఇంకా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావో మనం ఇంకా ఎక్కువ చేయాలి. ఇది తీసుకున్న దానికి ఇంకా ఎక్కువ చేసుకోవాలి, చాలా అద్భుతంగా చేయాలి. మనము ఒక్క క్షణం ఎక్కడ కూడా ఆగకూడదు, మన పని చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతేనే మనం ఈ అవార్డుకి, ఈ పురస్కారానికి మనము కరెక్ట్గా అర్హులవుతాం. అంటే ఈ పురస్కారం అవార్డు మా అందరికీ ఇచ్చినట్లు కాదు, ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి చేపించుకుంటూ పోతాండే. మనం ఒక అడుగు ముందుకేస్తే 999 అడుగులు వేసి చేయించుకుంటుంది.
మనం సిద్ధం కావాలంతే, ఒక అడుగు వేయడానికి. నేనుగా చేసేది ఇక్కడ. వాళ్ళు వస్తారు, చేపించుకోబోతారు మహానుభావులు, కానీ దానికి సంసిద్ధంగా మనం ఉండాలంతే, ఉండి చేసుకోవాలి. ఇక్కడ ఎంతో అద్భుతం ఈ కార్యక్రమము, ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు. కానీ ఈ ప్రతి సంవత్సరము మూడో రోజు చాలామంది వెళ్ళిపోతారు, కానీ ప్రభాకర్ బావ సుధాకర్ బావ సంకల్పం ఏమంటే 3 రోజులు కూడా ఇక్కడ ఉండాలని. ఆ సంకల్పం, పెద్ద సంకల్పం ఎవరిది? సుధాకర్ది. ఇక్కడంతా వచ్చిన ఆడబిడ్డలు ఎవరే కానీ పోకూడదు, తర్వాత అల్లుళ్ళు కూడా పోకూడదు. నేను ఇంటి అల్లుడిని, మళ్ళీ నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జీతవనం చూసి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జీతవనం చూసి మనం అన్నీ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా పునాది ఏమంటే జీతవనమే. జీతవనంలో ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. ఏదైనా కూడా నువ్వు సేవ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా పునాది ఏంటంటే జీతవనమే. ఈ మహానుభావులకి ఎన్ని వేలల శతకోటి వందనాలు చెప్పుకున్నా కూడా తక్కువే. ఒకసారి సుధాకర్ సార్కి, ప్రభాకర్ సార్కి, లలిత మేడంకి, రాణి మేడంకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరోసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి మల్యాల శ్రీనివాసులు గారు, ఆయన అనంతపురం జిల్లా, మరి ఎంతో అద్భుతమైన సేవా చక్రవర్తి. వారికి ఏ పని ఇచ్చినా ఎంతో ప్రీతిగా ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో హాయిగా చేస్తారు. వారికి మరొకసారి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ పిరమిడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మరొక గ్రాండ్ మాస్టర్ మరి శ్రీ శివప్రసాద్ గారు, వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారిని సౌగర్వంగా మనం ఆహ్వానించుకుందాం. లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈయన మొత్తం ధ్యాన గ్రామీణ ప్రాజెక్ట్ని మరి గత 25 సంవత్సరాలుగా నిర్వర్తిస్తూ సర్వము పెట్టి కేవలం లోక కళ్యాణమే అంటూ మరి ధ్యాన గ్రామీణంలో అంతా పేరు తెచ్చుకున్న గ్రాండ్ మాస్టర్ శివప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోండి. సుధాంశు పురస్కారం 2020 జూలై 8 అహింస ధ్యానాన్ని నిత్యం ఆచరిస్తూ అహింస జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ని కొరకు కృషి చేస్తూ బ్రహ్మర్షి పత్రిజీ కళలను సాకారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్కి పిరమిడ్ జీతవనం సగర్వంగా అందిస్తోంది సుధాంశు ధ్యానస్థల పురస్కారం పిరమిడ్ ధ్యాన సేవా చక్రవర్తి ఎన్ శివప్రసాద్ గారికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. శివప్రసాద్ సారు ఎక్కడైతే వారి యొక్క అవసరం ఉందో అక్కడ నెలల తరబడి ధ్యానం చేస్తారు. అలాగే అక్కడ ఏమున్నా ఏం లేకపోయినా ఆయనకి ఏం సంబంధం లేదు. అక్కడ తిండి పెడతారా, అక్కడ ఏమన్నా ఉందా, అక్కడికి వెళ్ళడం, పని చేయడం, ఏదన్నా కార్యక్రమం ఉంటే అక్కడ పని చేయడం, ఆ పని అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోవడం. ఏ రోజు ఎలాంటి విషయాలు పక్కన విషయాలతో సంబంధం లేకుండా ఏం అందిందో దాన్ని స్వీకరించి అక్కడ అన్నం దొరికితే అన్నం, పండు దొరికితే పండు, ఇంకొకటి లేదు. సో అలా అద్భుతంగా పిరమిడ్ సేవ మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో సేవ చేస్తున్న మాస్టర్ మరి మన శివప్రసాద్ గారు, వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. మొదటగా విద్య నేర్పినటువంటి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్ర గారికి అవార్డు అందివ్వాలని ఒక సంకల్పం చేసినటువంటి సుధాకర్, ప్రభాకర్ ట్విన్ బ్రదర్స్ అంటే మనకు అట్లా కనపడతారు. సో ఈయన సుధాకర, ఈయన ప్రభాకర. కొత్తగా చూసిన వాళ్లకు ఎవరు ప్రభాకర్ ఎవరు సుధాకర్ అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక 4-5 సార్లు వస్తే కానీ మనకు ఆ విధంగా మొదట్లో నేను
కన్ఫ్యూజ్ అయ్యాను. 2010 నుంచి నాకు ఈ ఆశ్రమం పరిచయం. పత్రి సార్ ధ్యానం నేర్పించి సేవ గురించి చెప్తే అవార్డు వచ్చే సంకల్పం వీళ్ళకి వచ్చింది, తీసుకోవడానికి నేను రెడీ అయ్యాను. ఎలా వచ్చింది అవార్డు అంటే, మనకన్నా ముందు ఎంతోమంది సీనియర్లు నాకన్నా ముందు సేవ చేసి ఇది నాయన సేవ అని చెప్పి సార్తో పాటు గురువుగారితో పాటు ఒక 2 సంవత్సరాలు తిరిగితే కొంతకాలం ఇంటి దగ్గర ఉండాను. ఇంటికి పంపిస్తే తర్వాత 2006 మళ్ళా ఒక 3 సంవత్సరాల తర్వాత గురువుగారిని కలవడానికి వెళ్తే అంతా ఓకేనా అని చెప్పడం, అంతా ఓకే సార్ అని చెప్పడము. ధ్యాన విశ్వానికి ఉపయోగపడుతున్నావు అంటే ఉపయోగపడుతున్నాను సార్ అని చెప్పాను. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు పూర్తిగా పిఎస్ఎస్ మూమెంట్కి అంకితం అయిపోయి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇంకా నా గురించి అంతా సార్ చెప్పేశాడు, ప్రభాకర్ సార్ కంప్లీట్గా చెప్పేశాడు. నైట్ అనౌన్స్ చేసేంత వరకు నాకు అసలు నేను అర్హత ఉందా లేదా అని అనుకుంటూ ఉండేవాడిని, నాకన్నా ముందు వాళ్ళతో పోల్చుకుంటే. ఇప్పుడు తర్వాత తెలిసింది, ఓహో అర్హత ఉంది. వెంకటేశ్వరరావు వీళ్ళందరితో కూడా తిరిగి నా ప్రచారం రాజజగపతిరావు సార్తోనూ వెంకటేశ్వరరావు సార్తోనూ నెలల తరబడి అక్కడ వాళ్ళతో తిరిగానంటే వాళ్ళకు వచ్చిందంటే అవార్డు నాకు కూడా అర్హత ఉంది అని అనిపించింది. ఒక డాక్టర్ని పెరుమడి వ్యాలీకి తీసుకుని వెళ్తే, పెరుమడి వ్యాలీ చూడాలని తీసుకెళ్తే ధ్యానం చేస్తున్నావా అని అడిగాడు పత్రి సార్. ఇది అందరికీ అవసరం ఈ యొక్క జ్ఞానం. అప్పుడప్పుడు చేస్తున్నాను సార్ అని చెప్పింది ఆ మేడం. వెంటనే ఆమెను పక్కన పెట్టి, శివప్రసాద్ ధ్యాన ప్రచారం చేస్తున్నావా అని అడిగాడు. సార్ మీద కొంచెం తగ్గింది సార్. చెప్పకముందే ధ్యానం ఎంత ముఖ్యమో, ధ్యానం చేస్తే నీ ఆత్మతో నువ్వు ఉంటావు, ధ్యాన ప్రచారం చేస్తే నీ పూర్ణాత్మ నీలో ఉంటుంది. సమాజం యొక్క ఆలోచనలు నీ మీద పనిచేయవు, నువ్వు చెప్పిందే వేదం అవుతుందని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యాన ప్రచారం కూడా ఆపలేదు. ఆ విధంగా ప్రచారం చేస్తూనే ఉన్నాను. సార్ చెప్పినట్టుగా డబ్బులే ఉండవు, అందరి దగ్గర చాలా మందికి అనుభవమే. అట్లా మా అమ్మాయిని వాళ్ళ మేనమ్మ కొడుకే అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు. మా మేడం చెప్పిందంట, మా అమ్మాయి పుట్టుకతో నుంచి వెజిటేరియన్ కదా మా కుటుంబం, మీరు ఎట్లా అడుగుతున్నారంటే, నేను ఈ రోజు నుంచి నేను వెజిటేరియన్గా మారుతున్నాను, మీ అమ్మాయిని నాకు ఇవ్వడానికి మీరు ఇష్టపడితే అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ అబ్బాయి వెజిటేరియన్గా మారిపోయాడు. మరి కట్నం ఏమన్నా ఆశిస్తున్నారు మమ్మల్ని అంటే, మాకేమి కట్నం అక్కర్లేదు, మీ కుటుంబమే చాలు, మాకు బంధుత్వం కావాలి, ఇంతే చాలు నాకు అని చెప్పి అల్లుడు ఆ విధంగా వచ్చి పెళ్లి చేసుకొని కంప్లీట్గా వాళ్ళదే ఖర్చు. అందరూ ఆశ్చర్యపోయినారు, ఎలా చేయగలుగుతాడబ్బా అని చెప్పి. స్టార్టింగ్లో చెప్పాడు, విశ్వమే వాళ్ళతో కూడా ఉంటుంది, ఆ విధంగా విశ్వమే ఆ విధంగా ఉండి దగ్గర ఉండి మేము ఊరికే గెస్ట్ లాగా ఉన్నాం, నేను మా మిస్సెస్ గెస్ట్ లాగా ఉన్నాం అంతే. ఆడ కూర్చొని ఉన్నాం. కానీ మొత్తము అబ్బాయి వాళ్ళ చిన్నాన్న మిగతా వాళ్ళే అందరూ దగ్గరుండి చూసుకొని ఆ విధంగా జరిపించేశారు. ఇంతకన్నా ఆనందం ఇంకేముంది? సేవను నమ్ముకున్న దానికి ఇంతకన్నా ఆనందం ఏముంది? అంత ఆనందంగా ఉంది. ప్రతిరోజు ఆనందమే. ఒక పిరమిడ్ మాస్టర్గా ధ్యానానికి ధ్యాన ప్రచారానికి అంకితమైతే ప్రతిరోజు ఆనందమే. వందనాలు. అవార్డు ఇచ్చిన వాళ్ళకి. గీతా యాదవ్ మేడం గారిని గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు లేచి నిలబడి చప్పట్లు కొడదాం. గీతా యాదవ్ మేడం గారు గత 20-25 సంవత్సరాలుగా ధ్యాన మార్గంలోకి వచ్చారు. అపారమైన ధ్యాన ప్రచారం నిరంతరము
సుధాంశు ధ్యానస్థల పురస్కారం 2026 జూలై 8 అమరనాథ మహోత్సవాల సందర్భంగా అహింస ధ్యానాన్ని నిత్యం ఆచరిస్తూ అహింసా జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కొరకు కృషి చేస్తూ బ్రహ్మర్షి పత్రిజీ కళను సాకారం చేస్తున్న పిరమిడ్ మాస్టర్కి పిరమిడ్ జీతవనం సగౌరవంగా అందిస్తోంది సుధాంశు ధ్యానస్థల పురస్కారం పిరమిడ్ ధ్యాన సేవా చక్రవర్తి గీతా యాదవ్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం, సగౌరవంగా సమర్పిస్తోంది. సో థ్యాంక్ యూ సార్, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వీరు మరిన్ని రాష్ట్రాలు వీరు మన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు కాకుండా వారు మహారాష్ట్ర అందిస్తుంటారు. వారి యొక్క సందేశాన్ని తమ్ముళ్ళైనటువంటి సుధాకర్ ఆయన ఉన్నారు కాబట్టి సుధాకర్ అంటున్నాను నేను. సుధాకర్, ప్రభాకర్కు చాలా 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 అభినందిస్తూ ఇలాంటి గొప్పగా సేవ చేస్తున్నందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు చెప్తూ మరి ఒక్కసారి మన తండ్రి పత్రిజీకి జోరుగా మరి నా తల్లి, తండ్రి, దైవం, ఫ్రెండ్ అందరూ ఆయనే, పత్రిజీనే. ఆయనకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎందుకు అలా అన్నానంటే నేను ఎలా జీవించానో నాకు తెలియదు ధ్యానానికి ముందు. అది జీవితమే కాదు, అర్థం లేని జీవితం. కానీ ఎప్పుడైతే సార్ను కలిశానో ఒక తండ్రిలా జ్ఞానాన్ని ఇచ్చారు ఆయన, ఒక తల్లిగా వంట ఎలా చేయాలో, సంసారాన్ని ఎలా నడపాలో నేర్పించారు, ఒక గురువుగా ప్రపంచానికి, విశ్వానికి సేవ ఎలా చేయాలో నేర్పించారు, ఒక ఫ్రెండ్గా పిల్లలతో ఎలా మెలగాలి, నేను ఎలా సాధించాలి, ముందుకెళ్ళాలనేది అన్ని గైడెన్స్ ఇచ్చారండి. ఎలా ముందుకు తీసుకెళ్లారంటే అంత ఇచ్చారు ఆయన. చావబోతున్నాను అన్నదానికి ఈరోజు ఈ దేహం ఉందంటే ఆయన పెట్టిన ప్రాణ భిక్ష ఈ దేహం నాకు. మరి ఆయనకి నేనేమి ఇవ్వగలను ఇదే ఆలోచించేదాన్ని. ఎన్నోసార్లు ఏడ్చాను. ఇంతగా నన్ను ఎంతో చక్కగా చేశారు, ఫ్యామిలీ అంటే అర్థాన్ని ఇప్పించారు, ఒక జ్ఞానాన్ని ఇచ్చారు. నేను ఈయనకి, ఎందుకంటే ఆయన ఏం తీసుకోడు కదా, ఏమి ఇవ్వాలి అనుకొని ఏదైనా ఇవ్వాలి, ఏదైనా చెయ్యాలి అని నేను ఎప్పుడైతే తపన పడ్డానో అప్పుడు మొదటిసారిగా మస్కీ మల్లికార్జున సార్ ఇంట్లో నన్ను పక్కన కూర్చోపెట్టుకొని ఇంకా బయటికి కదులు నువ్వు, సమయం వచ్చింది అని అన్నారండి. సార్ ఇంట్లో పంపించారు కదా అన్నాను. అంటే ఒక గురువు ఏదైతే తన ద్వారా బయటికి వస్తాయో అవి ఖచ్చితంగా జరుగుతుందండి. ఆయన చెప్పిన వారానికే నేను అమరావతి యజ్ఞానికి వెళ్ళాను. అది ఎలా జరిగిందో అన్ని సన్నివేశాలు జరిగిపోయాయి. అలా మా ఆయనే స్వయంగా రిజర్వేషన్ చేసి బయటికి ఒక్కరోజు బయటికి పంపిని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వచ్చినా లోపలే ఉండి మాట్లాడించి పంపించేసేవాళ్ళు. ఆ రోజు మొదటిసారిగా నన్ను మా అమ్మాయిని పంపించడం జరిగింది. ఆ రోజు నుండి పత్రిసారి ఎక్కడెక్కడ వెళ్ళామంటే అక్కడంతా నార్త్, మహారాష్ట్ర, తమిళనాడు అన్నీ తిరుగుతూ ఉన్నానండి. కానీ ఈ సేవ అనేది ఉంది కదండి, ఇది అంతం లేనిది, ఇది మన కోసం. ఆ సేవ చెయ్యని రోజు ఏడుపు వస్తుంది, నిద్ర రాదు. ఈరోజు నేనేం చెయ్యలేదే. మరి ఆయనకి సేవ అంటే ఎంత ఇష్టం అంటే మనం భోజనం పెడితే ఆయన ఎంత ఆనందిస్తారో సేవ చేస్తే అంతకు 10 రెట్లు ఆనందిస్తారండి. అందుకే నేను సేవ చేయని రోజు ఆయనకి ఏమి ఇవ్వలేదు అనే బాధ నాలో ఉంటుందండి. ఈ ప్రపంచంలో ఎవరు అలాంటి గురువులు లేరు. సామాన్య గృహిణిలాగా ఉండేవాళ్ళు ఈరోజు ఇలా పెద్ద పెద్ద గ్రాండ్ మాస్టర్స్ రాయ్ జగపతి రావు సార్ పక్కన నిలబట్టే నాకు లోపల నుండి నెమిళ్ళ కూతలు వినిపిస్తాయండి. అంటే ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క ముత్యాలు లోపల ఉన్నాయి. మనం వాళ్ళు గ్రహించాలి, తీసుకోవాలి. మనం ఇప్పుడు అహింస ఈ 2 కరోనా టైంలో నాకు లక్ష్మీ మేడం టాస్క్ ఇచ్చారు. గీత 108 ర్యాలీలు చెయ్యి అన్నారు కూకట్పల్లి లక్ష్మీ మేడం. చాలామంది తిట్టారు నన్ను, కరోనా టైంలో ఏంటి చేయడం నువ్వు అని. ఫస్ట్ కరోనానండి. కానీ నేను ఏది చేసినా ఆయనకు ఫోన్ చేసేదాన్ని. చేశాను. అలాగే సార్ ఇలా చేయమంటున్నారు, చెయ్యొచ్చా నేను అన్నాను. ఈ రోజు నుండే మొదలుపెట్టు అన్నారు. టైం ఉదయం 10 గంటలండి. సాయంత్రానికని మెసేజ్ పెడితే 200 మంది వచ్చారండి. అందులో 25 మంది చిన్న పిల్లలు.
ఆ రోజు నుండి 96 ర్యాలీల వరకు రోజు ఒక పెద్ద పండగ అండి. అక్కడ కరోనా అనే భయం లేదు. మమ్మల్ని చూసి ఎంతోమంది మారారు. మాస్క్ ధరించలేదు ఎవ్వరు. అలా జరిగినప్పుడు చాలామంది అన్నారు, ఎవరైనా మారుతారా అని అన్నారు. మా ఇంట్లో కూడా అన్నారు, కరోనా టైంలో భయం లేకుండా తిరుగుతున్నావును అని. కానీ సపోర్ట్ ఇస్తూ వచ్చారు. అలా తిరిగేటప్పుడు, అలా చేసేటప్పుడే మటన్ మార్కెట్లోనే మటన్ అమ్మేవాళ్ళే మటన్ షాప్ మానేసి కిరాణీ షాప్ పెట్టుకొని ఇప్పుడు హ్యాపీగా జీవిస్తున్నారండి వాళ్ళు. సార్తో కూడా నేను జూమ్లో వాళ్ళతో మాట్లాడిచ్చాను. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఆయన మనకు ఎందుకు అందికిస్తున్నారంటే, సెకండ్ కరోనా పిరమిడ్ యజ్ఞం, మరి 24 hours పిరమిడ్ యజ్ఞం చేయించారు. ఒకరోజు వచ్చారు, భోజనం టైంలో వచ్చారన్న ఆనందంతో చేశాను ఆల్రెడీ, కానీ వేడివేడిగా ఏదైనా చేసి పెట్టాలి కదా అనేసి కొన్ని ఐటెంలు చేశాను. అందులో రసంలో ఉప్పే వేయడం మర్చిపోయానండి. కానీ సుధాకర్ సార్ ఎలా భోంచేశారంటే, మా ఆయన నన్ను కళ్ళు ఇలా తీసి చూస్తున్నారు, ఉప్పు లేదు అందులో అని. నేను అన్నాను, సార్ చెప్పలేదు మీరు అంటే, అక్క నీ ప్రేమ చూశాను కానీ అందులో ఉప్పు లేనిది నేను మర్చిపోయాను అక్క అన్నారు. అది ఒక ఆత్మబంధం యొక్క బంధం అండి. అంత ఇష్టంగా వాళ్ళు ఎప్పుడు వచ్చినా అది ఎలా మాట్లాడతారంటే, ప్రభాకర్ అయినా సుధాకర్ అయినా వాళ్ళు దగ్గర వాళ్ళు. అందుకే అన్నారు సార్, నీకు బంధువులందరూ ఇక్కడే కలుస్తారన్నారు నన్ను. నిన్న ఈ ఒక అఖండ ధ్యానానికి పిలిచినప్పుడు బళ్ళార్లో నేను ఒక్కొక్క సెంటర్లో 3 గంటలు 3 రోజులు చేయిస్తున్నానండి. ప్రతి పిరమిడ్లో బళ్ళార్లో 150 పిరమిడ్లు ఉన్నాయి. అన్ని పిరమిడ్లు లిస్ట్ తీసుకొని చేస్తున్నాను. కానీ ప్రభాకర్ సార్ ఫోన్ చేశారు, సార్ నేను రావటం కుదరదు, ఈ యజ్ఞం జరుగుతూ ఉంది ఇక్కడ అంటే, అక్క అదేదో ఇక్కడ చేయొచ్చు కదా అన్నారు. అది ఎలా, ఇది చైన్ లింక్ కట్ అవుతుంది కదా అనిపించిందండి. ఆ రోజు నేను మార్నింగ్ 3 నుండి 6 వరకు ధ్యానానికి కూర్చుంటాను. అప్పుడు సారు వచ్చారు, సుధాకర్ ఇద్దరు వచ్చారు. వచ్చి నువ్వెవరు రాననడానికి, మేము పిలిపించుకుంటున్నాం రా, అక్కడ కూడా చెయ్యాలి నువ్వు అన్నారు. అంటే సార్ నాకు మొదటిసారి ఒక మాట చెప్పారండి, నీ కోసం ఎన్నో సోల్స్ ఎదురు చూస్తున్నాయి, బయటికి కదులు అన్నారు. సార్ నాకు ఏ బుక్స్ చదివి అలవాట్లేదు అన్నప్పుడు ఆ మాట అన్నారండి. నిన్న ఇక్కడ 2వ రోజు యజ్ఞం చేయించేటప్పుడు, అది నేను యజ్ఞమే అంటానండి, అది చిన్నదా పెద్దదా నాకు అవసరం లేదు. నేను ఏదైనా పని చేస్తే అది నాకు సారంచింది మహాభాగ్యం, మహాప్రసాదం అనుకొని దాన్ని ముందు కాలు పెడతానండి. ఈ దేహం ద్వారా ఆయన చేయించుకుంటున్నారు కదా, అది నా భాగ్యం, మన భాగ్యం అండి అది. అలా చేసేటప్పుడు నేను ఉదయం కూడా అన్నాను, ఫస్ట్ డే నాకేం కనిపించిందంటే, వర్షం వచ్చి ఇక్కడ వజ్రాలు బయటకు వస్తున్నాయంట. నిన్న వచ్చేసి నేను అందరికీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయనని తిరుగుతూ ఉంటే ఒక ఆయన అలా తిరుగుతున్నారు. నేను ఇలా పిలిచాను, గట్టిగా పిలిచి ఫోన్ అంటే ఆయన ఇలా తిరిగారండి. ఒక్కసారిగా వాళ్ళంతా జుమ్మనింది. సుధాకర్, నేను అన్నాను ఇదేంటి ఇలా కనిపిస్తున్నారని. ఒక్క క్షణం కొంచెం ఏదోలాగా అనిపించింది, వెళ్ళి కూర్చొనేసాను చైర్లో. అప్పుడే మళ్ళీ లేవడంతో సార్ కూడా వచ్చారు అక్కడికి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక శక్తి క్షేత్రంగా ఈ చేతావనం, బంగారు పిరమిడ్ అన్నారు కదండి, స్వర్ణలోకం నుండి దిగబడినవి ఇక్కడ ఉండే పిరమిడ్స్ అండి. అందుకే ఇంత అద్భుతమైన ఎనర్జీ వచ్చిన వాళ్ళందరికీ ఈ ఆనందాన్ని ఇస్తూ ఉన్నారంటే, ఆనంద లోకంలో ఉండే ప్రతి మాస్టర్ ఇక్కడ నవ్వుతూ తిరుగుతున్నారండి. నిన్న ఒక ఆయన చెప్పారు, ఏడుస్తున్నారు. ఎందుకు సార్ ఏడుస్తున్నారంటే, అమ్మా నాకు కడుపులో పట్టుకొని ఇలా లాగారమ్మా, నాకు ఇక్కడ చిన్న పేగు దగ్గర ఏదో ప్రాబ్లం అని డాక్టర్ చెప్పారంటే, అప్పుడు అనుకున్నానండి, ఇక్కడ కేవలం ఈ పిరమిడ్లతో దేవతా వృక్షాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఆ నుండి వచ్చిన వైబ్రేషన్సే ఇక్కడ హీలింగ్ జరగడం కూడా మొదలెడుతూ ఉంది. మరి నిజంగా ఈ ఒక అవార్డుకు నేను అర్హత ఉన్నానో లేదో కూడా నాకు తెలీదు. కానీ సార్ ఏది ఇస్తే అది సంతోషంగా స్వీకరించడమే నా పని. మరి శ్రీనివాస్ సార్ చెప్పారు, పత్రి సార్ ఒకసారి షాల్వా కప్పుతున్నారు కడతాళ్ళలో. సార్ నాకు ఇది వద్దు సార్ అంటే, అరే నీకు కప్పడం లేదు, నువ్వు ఇంకా ముందు పని చేయాలని మీ ఇంటి వాళ్ళు నిన్ను మెచ్చుకోవాలని ఇస్తున్నాను అన్నారు. అలాగే అనిపించింది నాకు. ఇవాళ పెద్ద ప్రాజెక్టులు చేయాలంటే ఇంటి వాళ్ళ సహకారం చాలా ఉందండి. మా పిల్లలది అయినా నేను ఎందుకన్నాను తల్లిదండ్రి అని, మా ఇద్దరి పిల్లల పెళ్ళిళ్ళు ఆయన నిలబడి చేశారండి. మా అమ్మ నాన్న ఎవరు చేయలేదండి. ఆయన నిలబడి 100 మంది జనాలతో గొప్ప సెలబ్రేషన్తో చేయించారండి. అంత అందించారండి మాకు ఆయన. అందరికీ అందిస్తారు,
మనం సిద్ధంగా ఉండాలి. నేనేం చేస్తున్నాను ఈ విశ్వానికి, అలాంటి గురువు ఈ విశ్వంలో వెతికినా మళ్ళీ మళ్ళీ ఈ విశ్వం పుట్టినా కూడా అలాంటి గురువు మన దగ్గర రాడు. ఉన్నారంటే ఈ దేహం ఉండంగానే మనం ఆయనకి ఏం చేయాలో చేయాలండి. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రభాకర్ లాంటి తమ్ముళ్ళను పొందినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఒకసారి గట్టిగా చేపట్లు కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ, ఒక గొప్ప చైతన్యాన్ని కదిలించారు ఆ కార్యక్రమం కోసము. వారే ఆచార్య శ్రీనివాస్, దివ్య మేడం. వారి దంపతులు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారిని సాధారణంగా లేచి నిలబడి అందరూ చప్పట్లు కొట్టి సంకల్పమే మాకు బలం, సాహసమే మాకు ధనం అని పత్రి సార్ చెప్పినట్టు ఈ ర్యాలీ, మొన్న జరిగిన ర్యాలీ వారి యొక్క సాహసం, వారి యొక్క సంకల్పానికి పరాకాష్ట. 36 రోజులు 101 ర్యాలీని 10 వెహికల్స్తో మహా అద్భుతంగా మరి 2 తెలుగు రాష్ట్రాలని జరిపారు. దీంతోపాటు వారు ఎంచుకున్న ఆ కార్యక్రమమే ఒక మహా అద్భుతం. సో దానికి గాను వారిని, ఆ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయం జరగాలని మరి మనం కోరుకుంటూ వారికి సన్మాన ప్రమాణం. ధ్యానస్థల పురస్కారం 2026 జూలై 8 పిరమిడ్ ధ్యాన సేవా చక్రవర్తులు ఆచార్య శ్రీనివాస్, దివ్య దంపతులు గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. వారికి సగౌరవంగా సమర్పిస్తోంది పురస్కారం. అందరికీ నమస్కారం. ఈ జేతవనం ఒక సాధనా స్థలం. ఇక్కడికి రావాలని అనుకోగానే మౌనం పెట్టుకోవాలనిపిస్తుంది, ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలనిపిస్తుంది, పుస్తకాలు చదవాలనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మౌనం ఉంటాను, ఎక్కువ బుక్స్ చదువుతాను, ఎక్కువ ధ్యానం చేస్తాను. సో ఇలాంటి ప్లేస్లో ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ ప్రభాకర్ గారు. అందరికీ నమస్కారం. సుధాంశు అనే పేరు, సుధా అంటే అమృతం, సుధాకర్ అంటే సుధా అంటే అమృతం, కాస్మిక్ ఎనర్జీ అమృతం అంటే. ఆధ్యాత్మిక పరిభాషలో దీన్ని తీర్థం అంటాం. తీర్థము, కాస్మిక్ ఎనర్జీ రెండు ఒకటే. అలాగే అమృతం అంటే నేను అనేది కూడా అమృతమే. అంటే ఆత్మ పదార్థాన్ని కూడా మనం అమృతంగా చెప్తాం, ఎందుకంటే దానికి మృతి లేదు. ఆత్మ పదార్థానికి మనకి మరణం లేదు. సో ఈ అమృతం అనేది, ఈ తీర్థం అనేది మంచి తీర్థం అదుగో మన పంచన ఉండగా అని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. సో మనము పత్రిక దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈ యొక్క సరైన ఆధ్యాత్మికత, కామన్ సెన్స్, ఇవన్నీ ఆయన దగ్గర నుంచి నేను పుణుకుపుచ్చుకున్నా బాగా. దాని యొక్క ఫలాలే ఇప్పుడు నా లైఫ్లోంచి వచ్చినాయి అన్నీ కూడా. సో అహింస అనేది నాకు మొదటి నుంచి
ఆల్మోస్ట్ ఎప్పుడైతే నేను పత్రి సార్ 2006లో కలిసాను నేను, ఆ రోజు నుంచి కూడా మా ఊరు దగ్గరలో మండపేట అని ఒక టౌన్ ఉంది, అక్కడికి వచ్చారు సార్. ఆ రోజు ఆయన నా కోసం వచ్చారు అక్కడికి. నాకు తెలుసు సంగతి, నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారు అక్కడ, చౌదరి గారని. ఆయన పక్కన కూర్చోబెట్టుకుని చెడు కూడా ఆడుకున్నాడు ఆయన ఆ రోజు, ఏది వెజిటేరియనిజం మీద. అప్పుడు నాకు మనసులో పడింది బాగా, ఏమి ఇది, ఈ విషయం గురించి ఇంత గట్టిగా ఈయన ఇలాగే చెప్తున్నారంటే మనం ఎందుకు దీని గురించి చెప్పకూడదని నేను అప్పటి నుంచే అహింస శాకాహార ప్రచారం గట్టిగా స్టార్ట్ చేసిన. మొదటి ప్రిఫరెన్స్ శాకాహారమే చెప్పేవాడిని నేను ఎక్కడికి పోయినా. అప్పట్లో మన వాళ్ళు కొంచెం అహింస విషయంలో భయపడేవారు, అంటే కొంచెం వెనక్కి పెట్టి చెప్పేవారు. ధ్యానం ముందు చెప్పేవారు, తర్వాత అహింస మాట్లాడేవారు. కానీ నేను మొట్టమొదట అహింస చెప్పేవాడిని, తర్వాత ధ్యానం చెప్పేవాడిని. సో ఇవన్నీ మనకి గత జన్మల నుంచి వచ్చినాయని నేను అనుకుంటున్నాను. మొన్న జరిగిన ఈ యాత్ర, ప్రభంజన యాత్ర, అదొక మైలురాయి మనందరికీ, ఈ సబ్జెక్టుకి, ఈ అహింసకి ఒక గొప్ప మైలురాయి ఇది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ శాకాహార ప్రచారం ఎక్కువ మన మూమెంట్లో ఎక్కువ జరిగింది, ఇప్పుడు అది మూమెంట్ దాటి బయటికి వెళ్ళింది మన ప్రభంజన యాత్ర వల్ల. ఒక్కొక్క వీడియో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల మందికి చేరినాయి అనమాట. జనరల్ పబ్లిక్కి బాగా చేరింది. సో మన పని ఇదే పని, అహింస గురించి కొండ బదలుగొట్టినట్టు చెప్పడం. రెండోది సరి అయిన ఆధ్యాత్మికతని సరిగ్గా చెప్పడం. మనం ఎప్పుడూ కూడా పత్రి సార్ని ఆయన క్షణక్షణము ఆయన ఎట్లా దాన్ని మలిచాడు అనేది మన మనసులో ఉండాలి. ఉదాహరణకి శాకాహారం దాంట్లో ఆ రెండో కా వాడితే సార్కి చిర్రెత్తుకొచ్చేది శాకాహారం అనేది, విసిరిగొట్టేవాడు. సో అట్లా ప్రతి పాయింట్ ఆయన ఎందుకు తీసుకున్నారంటే మన జన్మ ఇది ఆఖరి జన్మ కావాలని ఆయన కోరిక. మనం ఎంత పెర్ఫెక్ట్గా అవుతామో మనం ఈ జన్మ మనకి ఆఖరి జన్మ అవుతుంది. ఎప్పుడైతే మన వాక్క్షేత్రము, వాక్కు సప్రమాణికంగాను, వాక్కు సత్యవంతంగాను వస్తుందో అప్పుడు మనకి ఇది ఆఖరి జన్మ అవుతుందని పత్రి సార్ చెప్పారు. కాబట్టి మనం ఏ మాట మాట్లాడినా సత్యంతో, సత్యం అంటే ఆత్మ పదార్థానికి లింక్ అయి ఉండాలన్నమాట. సో ఇదంతా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, ఈరోజు ఇదంతా ఇవ్వడం. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పకూడదు. మరి ఇటువంటి గ్రాండ్ మాస్టర్స్కి నిరంతరం పిఎస్ఎస్ మూమెంట్కి, పత్రి సార్ కళలకి సేవ చేస్తున్న మాస్టర్స్కి మనం ప్రదానం చేసుకోవడం నిజంగా జీతవనం ఎంతో సగౌరవంగా ఆనందపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం ఈ ఇంకా మాస్టర్స్ ఉన్నారు. మరి మన సురేష్ ఒక మహా అద్భుతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో. ఆయన ఎక్కడున్నా, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉంటాడు. ఆ పని అయిపోగానే మరుక్షణమే ఉండడు. తను ఏ రోజు నేను చేస్తున్నానని ఎవరికి తెలియజేయడు, ₹1 డబ్బు ఆశించడు. మరి అది ఎలా ఏంటో అసలు అర్థం కాదు సురేష్ విషయంలో. అంత మహోన్నతమైన వ్యక్తి సురేష్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సురేష్ రావాలి వేదిక పైకి. ఓకే సురేష్ మళ్ళీ ఇస్తాను. అయితే అందరూ లేచి అట్లే కొడుతూ ఉండండి. మరి ఈ అవార్డుల కోసం, మరి ఈ చక్కటి అవార్డ్స్ కోసం వివరణ అందించాల్సిందిగా మనం మాస్టర్స్ని పిలుచుకుందాం. ముఖ్యంగా పిప్పల బాబాయ్ గారు ఈ అవార్డ్స్ వివరణ కన్క్లూజన్ చేయాలి. అలాగే మన ఆనంద్, మా మిత్రుడు ఆనంద్ గారు ఈ కార్యక్రమానికి రావడం నేను చాలా ఆనందపడిన విషయం. మా ఆనంద్ రావడం గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే నేను ముఖ్యంగా నా జీవితాన్ని మలుచుకున్నది మా బాలకృష్ణ సార్ యొక్క సేత్ సబ్జెక్ట్. బాలకృష్ణ సార్ అంటే అంత ఇష్టం నాకు. ఈ క్షేత్రం ఇంత అద్భుతంగా రావడానికి కారణం కూడా సేత్ బాలకృష్ణ సార్ అందించిన ఆ సేత్ విజ్ఞానం. సార్ మీరు కూడా రావడం రియల్లీ ఈ కార్యక్రమానికి ఒక దివ్య ప్రణాళిక, దైవ ప్రణాళికగా నేను భావిస్తున్నాను. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. మనం వీళ్ళ యొక్క ఈ అవార్డ్స్ విషయం, ఈ అవార్డ్స్ని కన్క్లూజన్ చేసి తర్వాత మనం పిఎంసి ధ్యాన మహాయజ్ఞం ఉంది కదా, మనం అందరి మరొక ముందు మహా అద్భుతమైన బాధ్యత. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. మొట్టమొదటిగా మా పిప్పల బాబాయ్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాను.
బాబాయ్, ఈ డేట్లు 8, 9, 10 నువ్వు రెడీ అవ్వు అని చెప్పాడు. సరే, నాకు కూడా గుర్తున్నాయి. ఎవ్రీ ఇయర్ మన కార్యక్రమం ఉంది కదా అని అనుకున్నాం. కానీ ఆ రోజు ఈ సంవత్సరం ఒక గొప్ప పని చేస్తున్నాను నేను అన్నాడు ఆయన. అదేంటంటే, బాగా సేవ చేసినటువంటి వాళ్ళు, నిస్వార్థంగా సేవ చేసినటువంటి వాళ్ళకి సుధాకర్ పేరు మీద ఒక పురస్కారాలు ఇవ్వాలి అని నాకు అనిపించింది అని అన్నప్పుడు నేను ఎగిరి గంతేశాను. ఎంత గొప్ప విషయం అంటే గుర్తించడం. పత్రి మహారాజు కూడా ఇటువంటి కార్యక్రమాలంటే చాలా చాలా ఇష్టం. మరి ఆ పత్రి మహారాజ్ ఇష్టాన్ని ఇంత గొప్ప కార్యక్రమంగా తీర్చిదిద్దినటువంటి ప్రభాకర్ గారికి, ముఖ్యంగా ఆయన కనపడుతున్నాడు ఇక్కడ, కనపడకుండా సేవ చేసేవాళ్ళు, అసలు ఈ పురస్కారాలకి అర్హత ఉన్నవాళ్ళు అక్కడ వంటశాలలో ఉన్నారు. సుధాకర్ గారి భార్య, ప్రభాకర్ గారి భార్య. వాళ్ళు అసలు బయటికి రారు. వచ్చిన వాళ్ళకి టీ పెట్టివ్వడం, కాఫీ పెట్టివ్వడం, బాబాయ్ ఇంకేం కావాలి మీకు, ఏం తింటారా, ఇదే పని అన్నమాట. మరి అటువంటి ఫ్యామిలీ నుంచి పురస్కారం తీసుకోవడం, ఈవేళ పురస్కారం తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్ మాస్టర్స్ వాళ్ళు. వారందరికీ కూడా మనం ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నిర్వర్తిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆగస్టు 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు, నిన్న సాయంత్రం దాని గురించి మనం పుంకాలుగా మాట్లాడుకున్నాం. ఎంత మాట్లాడినా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది. అటువంటి 2 శంఖాలు ఈవేళ స్టేజ్ మీద ఉన్నాయి. వారి ద్వారా, అలాగే ఒక గొప్ప మాస్టర్, వీరిద్దరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనం, సతీష్ గారికి, సార్కి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఆనంద్ గారికి, తిరుపతిలో జరిగే ఆ మహాయజ్ఞాన్ని కూడా ఆహ్వానం పలుకుతారు. నిన్న మీరు అందరూ చేతులెత్తారు, మేము అందరం అక్కడే ఉంటాం వారం రోజులని. ఈరోజు కొంచెం దాని గురించి వివరణ ఇస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. ధ్యానానికి ముందు మనందరి జీవితాలు మనకి తెలుసు, మనం ఎలా జీవించేవారమో. ధ్యానం తరువాత మన జీవితాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఏదైతే మన జీవితంలో జరిగిందో ప్రతి ఒక్కరి జీవితంలో అది అవసరం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి. మనం ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత ఏ విద్య వల్ల మనం ఈ విధంగా ఉన్నామో ఆ ఆత్మ విద్యను అందరికీ అందించడమే మనందరి బాధ్యత. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవిత అనుభవాలు తీసుకుంటే మహాగ్రంథాలు అవుతాయి. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, మన 18 ఆదర్శ సూత్రాలలో ఒక సూత్రం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాన్ని గ్రంథస్థం చేయాలని చెప్పారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం ఆలోచన వచ్చిందంటే, సుధాకర్ గారి ధ్యాన ప్రయాణాన్నంతా ఒక పుస్తక రూపంలో వస్తే బాగుంటుంది అని. మన పాండురంగయ్య సారు, ఆయన ఆ పాటలన్నింటినీ ఒక పుస్తక రూపంలో చేశారు. ఎవరెవరికైతే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆ అనుభవాలు కావాలో ఆ పుస్తకం రెడీగా ఉంది. అది అలానే మనం ఎక్కడికైతే వెళ్ళలేమో, ఏ ప్లేస్కి అయితే మనం వెళ్ళలేమో ఆ ప్లేస్కి ఆ పుస్తకం వెళ్తుంది.
ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు ఆ పుస్తకం చేరుతుంది. కాబట్టి ఎందుకో స్పాంటేనియస్గా అనిపించిందన్న చెప్తున్నా. మాస్టర్స్, ధ్యానానికి ముందు నేను అనుకునేవాడిని ఈ శరీరం మాత్రమే నేను, జన్మలంటూ ఇంకా లేవు, ఏం చేసినా ఈ జన్మలోనే చేసేయాలా అని. ధ్యానానికి తర్వాత నాకు అర్థమైంది అసలైనటువంటి అనేక సత్యాలు. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఆత్మవత్ జీవితం అనేటువంటి జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాను. దీని ద్వారా జీవితంలో ఎన్నో అనుభవాలను పొందగలిగాను. అలా పొందడానికి ఏకైక కారణం ఆ మహాశక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనమందరం ఏదైతే అనుభవాలను మనం పొందుతున్నామో, మన ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందుతున్నామో, ఆ జ్ఞానం ప్రపంచమంతా వెళ్ళాలి అన్నదే ఆయన నిరంతర కృషి. పత్రి సార్ చేసినటువంటి ఆ యొక్క నిరంతర కృషి ఈరోజు మనందరి రూపంలో, మనందరి ద్వారా అది ఫలిస్తోంది. ఈ భూమి మీద ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి. మరి పత్రి సార్ వాళ్ళ చిన్నమ్మాయి పరి గారు వచ్చారు. ఆవిడికి ఒక దేశం నుంచి కాల్ వచ్చింది. ఆ దేశంలో మన లాంగ్వేజ్ కాదు. ఏ దేశం సార్? ఒక ఫిజీనో ఏదో చెప్పారు దేశం పేరు. అక్కడ మన తెలుగు మాస్టర్ ఒకరు ఉన్నారు. ఆవిడ పిఎంసి చూసి ధ్యానం నేర్చుకున్నారు. ఆ దేశమంతా ధ్యానం చెప్తున్నారు. మనం చేయవలసిన 2 పనులు ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఇది అవసరం కాబట్టే చెప్పబడుతోందేమో, దయచేసి మీ అనుభవాలను ఒక గ్రంథ రూపంలో చేయాలి. మీ అనుభవాలను పిఎంసిలో చెప్పాలి. మనం ఉన్నా మనం లేకపోయినా ఆ జ్ఞానం మాత్రం ఎవరెవరికి అవసరమో అందరికీ ఉపయోగపడుతుంది. సో మాస్టర్స్, అలానే మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. పిఎస్ఎస్ఎం మరి పిఎంసి సంయుక్త నిర్వహణలో అద్భుతంగా కన్నుల పండుగగా మనం ధ్యాన మహాయజ్ఞాన్ని జరుపుకోబోతున్నాం. ఆగస్టు 22 నుంచి 28 వరకు. మీ అందరూ తప్పకుండా రావాలి. లాస్ట్ ఇయర్ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మార్నింగ్ ఉదయం 3 గంటల ధ్యానం, సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల ధ్యానం. నేను 2వ రోజు అనుకుంటా అక్కడికి వెళ్ళి నిలబడి ఉన్నాను. ఒక లేడీ వచ్చారు. ఏంటమ్మా అని అడిగితే, సార్ నాకు ఒక సీట్ ఇప్పియండి సార్ అంది. సీట్ ఇప్పేయడం ఏంటమ్మా, లోపల చాలా సీట్లు ఉన్నాయి, పోయి కూర్చో తల్లి అన్నాను. ఒకటి కూడా లేదు సార్ అన్నది. ఆవిడ అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందని నేను లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా నిండిపోయింది. అది లోపలే ఎంత ఆనందం వేసిందంటే మాటల్లో చెప్పలేను. మళ్ళీ మరుసటి రోజు తెల్లవారుజాము 6 గంటలకు మెడిటేషన్ ఉంది. పొద్దున్నే గేట్ దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు. దేనికి వెయిట్ చేస్తున్నారంటే లోపల సీట్ కోసం. పత్రి సార్ ఏదైతే ఆయన నిరీక్షించారో, కలగన్నారో, ధ్యానానికి ఒక పెద్దపీట వేయబడుతుంది అని, మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ధ్యానంకి కూర్చోవడానికి, లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ మేము కూర్చోవాలి అని చెప్పేసి అదంతా చూసినప్పుడు, దానికోసం ఏదైతే అంతకు మునుపు వర్క్ చేసింటాం కదా, ఆ అలసట, ఆ శ్రమ అదంతా ఎగిరిపోయింది. ఎక్కడికి ఎగిరిపోయిందో తెలియదు. ఈసారి ఇంకొక కొత్త ఒరవడితో మనం ఆ యొక్క యజ్ఞం చేయబోతున్నాం. ముఖ్యంగా ఈసారి యజ్ఞంలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది సంకల్పం చేయడం జరిగింది. ఒక్కొక్క ధ్యాన మహాయజ్ఞంలో ఒక్కొక్క సంకల్పం.
మనం ఇప్పుడు ప్రభాకర్ గారు పత్రి సార్తో డైరెక్ట్ కనెక్షన్ ఉంది, డైరెక్ట్ ఆయనతో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, మధుర స్మృతులు ఉన్నాయి. ప్రభాకర్ గారి తర్వాత నెక్స్ట్ జనరేషన్కు పత్రి సార్కు ఈయనకు ఉన్నంత ఆ ఎమోషన్, ఈయనకు ఆయనకు ఉన్నంత అనుభవాలు నెక్స్ట్ జనరేషన్లో ఉండవు. మనం ఉండగానే ఈ యొక్క మూమెంట్ను అద్భుతంగా నడపడానికి కావాల్సినటువంటి ఆ యొక్క వ్యవస్థను మనం ఏర్పాటు చేయాలి. అందుకే ఈసారి నెక్స్ట్ ధ్యాన మహాయజ్ఞంలో యువతకు పెద్దపీట వేయడం జరిగింది. మాస్టర్స్ చిన్నప్పుడు 8th క్లాస్ చదివేటప్పుడు నేను వచ్చాను పత్రి సార్ దగ్గరికి. ఆయన చెప్పారు, చస్తే ఈ శరీరం చస్తుంది కానీ ఆత్మకు మాత్రం చావు లేదురో అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన సాహసాలు చూస్తే కనుక చెప్పడానికి ఒక క్లాస్ చెప్పాలి నేను, ఎన్ని చేయడం జరిగిందో. అయితే నన్ను ఎప్పుడు ప్రభావితం చేసేటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఎప్పుడు తలుచుకున్నా, నేను ఎప్పుడన్నా డల్ అయితే ఈ ఇద్దరిని గుర్తు చేసుకుంటాను. ఒకరేమో యూసఫ్జాయ్ మలాలా, పాకిస్తాన్లో మింగోరా అనేటువంటి పట్టణంలో ఉంటుంది అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి. చాప కింద నీరులాగా ఈ భూమి మీద ఉన్న ప్రతి బాలిక చదవాలని తపన పడుతూ దానికోసం వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ పాకిస్తాన్లో ఆడపిల్లలు చదవడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారు, అసలు ఆ పర్సన్ ఎవరో తెలియకోకుండా వాళ్ళని ఎలా అయినా పట్టుకోవాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తే లాస్ట్కు ఈ అమ్మాయి అని తెలిసిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తాలిబన్స్ వచ్చి ఆ అమ్మాయి వెళ్తున్న స్కూల్ బస్సులో ఇంటికి వెళ్తోంది స్కూల్ నుంచి, ఇక్కడ మలాలా ఎవరు అని అడుగుతారు. అడగగానే మిగతా పిల్లలందరూ ఆ అమ్మాయి వైపు చూస్తారు. ఆ అమ్మాయిని షూట్ చేస్తారు. ఎడమ సైడు ఈ పుర్రెలోకి వెళ్ళిపోతుంది ఆ బుల్లెట్. ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఈ పుర్రెలోకి వెళ్ళిపోతుంది బుల్లెట్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ అమ్మాయి చనిపోయిందని వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి కొన ఊపిరితో ఉంటుంది. పాకిస్తాన్ నుంచి లండన్కి స్పెషల్ ఫ్లైట్లో ఆ అమ్మాయిని తీసుకొచ్చి లండన్లో ఆ అమ్మాయికి ఆపరేషన్ జరుగుతుంది 12 గంటల పాటు. ఆ బుల్లెట్ తీసిన తర్వాత ఆ అమ్మాయి వయసు ఎంత? ఆ బుల్లెట్ తీసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మొత్తం ఇంటర్నేషనల్ మీడియా అంతా ఆ అమ్మాయి ముందు వచ్చి మైకులు పెడతారు. ఏంటి విషయం, నెక్స్ట్ ఏంటి చెప్పు అని. ఆమె ఏం ఫీల్ అవుతుందో. నేను అనుకున్నాను, ఆ అమ్మాయి ప్లేస్లో నేను కనుక ఉంటే సరాసరి బుల్లెట్ తలకాయలో దిగితే చావు అంచుల దాకా పోయి వచ్చిన తర్వాత బుద్ధున్నోడు ఎవడైనా ఇంకా వాళ్ళతో పెట్టుకోకూడదు అనుకుంటారు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, యూసఫ్జాయ్ మలాలా అంటే కనబడే ఈ లేడీ, కనబడే ఈ శరీరం, కనబడే ఈ 13 ఏళ్ల వయసు బాలిక కాదు. ఈ భూమి మీద ఎవరెవరైతే చదువుకోలేదో ఆ బాలికల అందరి యొక్క సామూహిక శక్తి మలాలా అంటే అని చెప్పింది. ఇప్పటికీ ఆ అమ్మాయి పనిచేస్తోంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి బాలిక చదువుకోవడం వాళ్ళ జన్మ హక్కు అని. ఆ అమ్మాయి వెజిటేరియన్ కాదు, ఆ అమ్మాయి పిరమిడ్ మాస్టరు కాదు, ఆ అమ్మాయి ఏ పిరమిడు పెట్టుకోలేదు, ఆ అమ్మాయికి ఏ ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు, చచ్చిపోతే ఇంకొక జన్మ ఉంటుంది అనేటువంటి విషయం తెలియదు. ఇవేవీ తెలియదు ఆ అమ్మాయికి. ఇది ధ్యాన విద్యార్థి పుస్తకం రాసేటప్పుడు ఒక టాపిక్ కోసం, సాహసం అనేటువంటి టాపిక్ కోసం ఒక లైవ్ ఎగ్జాంపుల్ పెట్టాలి. అందుకోసం ఆ అమ్మాయి జీవిత చరిత్ర అంతా చదువుతున్నా నేను. ఇది చదివిన తర్వాత నన్ను నేను పోల్చుకున్నా. నేను గనక ఆ అమ్మాయి ప్లేస్లో ఉంటే నేను ఇలా చేస్తానా అని. నేనైతే పొరపాటున కూడా చేయను. నేను ఒక వెజిటేరియన్ని, నేను ఒక పిరమిడ్ మాస్టర్ని, చచ్చిపోతే ఇంకో జన్మ ఉంది, శరీరం మాత్రమే చస్తుంది, ఆత్మ చావదని నాకు తెలుసు. ఇంత ఉండి, ఇంత జ్ఞానం ఉండి నేను ఆ అమ్మాయిలాగా చెయ్యలేను అన్నది నాకు అర్థమైంది. మనకంటూ లోపల ఆత్మ సాక్షి ఉంటుంది కదా, మనస్సాక్షి ఉంటుంది కదా, మన గురించి మనకు తెలుసు కదా.
నా జీవితంలో ఇంత సాహసం లేదు. నేను ఆ రోజే నిశ్చయించుకున్నా, బతికితే సాహసవంతంగా బతకాలి అని. శరీరానికి మాత్రమే చావు ఉంది, ఆత్మకు చావు లేదు అని. ఏ జ్ఞానము లేని ఆ అమ్మాయి 13 ఏళ్ల బాలిక చేస్తే శరీరానికి 40 సంవత్సరాలు వచ్చి సాక్షాత్తు ఒక మహాశక్తితో పత్రిసారితో తిరిగి, మరి నేనేం చేస్తున్నాను? 3 రోజులు నిద్ర రాలేదు నాకు ఆ అమ్మాయి స్టోరీ చదివిన తర్వాత. అలాగే తెలంగాణలో మలావత్ పూర్ణ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వయసు అంతే, 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు. ఎవరెస్ట్ ఎక్కుతూ ఉంది. ఆ ఎక్కుతున్నప్పుడు అవలాంచి అనేటువంటి ఒక మంచు తుఫాన్ వచ్చి 17 శవాలు పడి ఉన్నాయడ. ఎవరైనా శవాలు చచ్చిపోయినారని చూసిన తర్వాత ఎవరైనా బుద్ధున్నోళ్ళు ఎవరైనా పైకి ఎక్కుతారు ఎవరెస్ట్ పైకి? ఆ అమ్మాయి ఎక్కేసింది. నాకు అనిపించింది నేను ఆత్మను అని చిలక పలుకులు పలుకుతున్నా. నేను చిలక పలుకులు కాదు పలకాల్సింది, ఆత్మవత్ జీవితాన్ని జీవించాలి అని. ఆ మలావత్ పూర్ణకి ఆవిడ శాకాహారం కాదో తెలీదు, ధ్యానో కాదో తెలీదు. వయస్సు ఎంత? 12-13 సంవత్సరాలు. వాళ్ళ జీవితంలో ఎంత సాహసం ఉంది. నేను ఆ అమ్మాయి గురించి ఇన్ని 100 మంది ముందర ఇంత టైం తీసుకొని చెప్పాల్సిన విషయాన్ని పక్కన పెట్టి నేను ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, సాహసం అనేటువంటిది ఆత్మ యొక్క విశేషమైనటువంటి లక్షణం. పత్రిసార్ జీవితంలో ఉన్నది విశేషమైనటువంటి సాహసం. అందుకే పత్రిసార్ గురించి ఆయన బాడీ వికెట్ చేసి సంవత్సరాలు అవుతున్నా మనం మాట్లాడుతున్నాం. ఎవరి జీవితంలో సాహసం ఉంటుందో ఆ యొక్క ఆత్మ అద్భుతంగా ఎదుగుతూ ఉంటుంది. మనందరం ఇక్కడికి వచ్చింది సాహసం చేయడానికే. కాబట్టి మాస్టర్స్, విశేషమైనటువంటి ధ్యానం మన జీవితంలో ఉంటే విశేషమైనటువంటి సాహసం మన జీవితంలో ఉంటుంది. ఇందాకే ఆచార్య శ్రీనివాస్, దివ్య ఇద్దరు యంగ్స్టర్స్ ఏం చేస్తారండి భూమి మీద? మామూలుగా పెళ్ళైన తర్వాత గొప్ప ఇల్లు కట్టుకోవాలి, గొప్ప పిల్లలు ఉండాలి, గొప్ప ఆస్తులు ఉండాలి, హోదా ఉండాలి, అంతస్తు ఉండాలి, అన్ని గొప్పలు పక్కన పెట్టేసి ప్రతి వ్యక్తి ఈ భూమి మీద శాకాహారి కావాలని తిరిగారు. ఇంతకన్నా అద్భుతం ఏమన్నా ఉంటుందా? కాబట్టి మాస్టర్స్, మన యొక్క లక్ష్యాలు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆ లక్ష్యాల కోసమే ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. మరి ఆ అన్ని ఆశ్రమాలలో విశేషంగా ఎంతో వర్క్ చేస్తుంది పిరమిడ్ జీతవనం ఆశ్రమం. సుధాకర్ గారులకు, ప్రభాకర్ గారులకు గట్టిగా చప్పట్లు కొడదాం. వీరి జీవితంలో విశేషమైన సాహసం ఉంది. ఎంత సాహసం! ఒకటే ప్లేస్లో ఇన్ని పిరమిడ్లు. నేను అమెరికాలో వెళ్ళిన ప్రతి ప్లేస్లో వీళ్ళిద్దరి గురించి చెప్పాను. నేను ఒక వీడియో కూడా చేశాను. పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద జ్ఞానం ఉండి చేయలేని పనులన్నీ, తక్కువ చదువు ఉండి పెద్ద అవగాహన కూడా లేదు, కానీ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ జన్మలో కనబడడానికి లేకపోయినచ్చు కానీ గత జన్మలలో నిండుగా ఉంటాయి. కాబట్టి మాస్టర్స్, మన జీవితంలో విశేషమైన సాహసం అనేది ఉండాలి. అప్పుడే మనం పత్రిజీ ఏ లక్ష్యాలనైతే పెట్టారో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అవన్నీ అవుతాయి. జీవితాన్ని మనం ఇక్కడికి వచ్చి వీళ్ళని చూస్తున్నాం. వీళ్ళను చూడడం ఎంత ఇంపార్టెంటో వీళ్ళు చేసిన పనులను మనం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్ట్గా వింటున్న వాళ్ళైనా, టీవీ ఛానల్ ద్వారా వింటున్న వాళ్ళైనా, అందరికీ ఈరోజు ఒకటే మెసేజ్: సాహసవంతంగా జీవించడం. అప్పుడే మన యొక్క లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రతి ఆత్మ యొక్క లక్ష్యం ఒక్కటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యాలు లేవు. ఇదంతా వసుదైక కుటుంబం అనేటువంటిది రావాలి అంటే మరి మనందరం చేయాల్సినటువంటి వర్క్ ఇతోధికంగా ఉంది. మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి. పత్రి సార్ చెప్పారు, ఆయన జీవించి ఉన్నప్పుడు ప్రతిరోజు యజ్ఞాలు జరగాలని చెప్పారు సారు. సంవత్సరానికి ఒకటి కాదు, నెలకు ఒకటి కాదు, వారానికి ఒకటి కాదు, ప్రతిరోజు ఒక యజ్ఞం జరగాలి. ప్రతిరోజు అటువంటి రోజును మనం కళ్ళ ద్వారా చూడబోతున్నాం. మన కళ్ళతో
ఆల్మోస్ట్ 1999లో ఒక యజ్ఞం జరిగేది సంవత్సరానికి. ఈ 2026 వచ్చేసరికి ప్రతి నెల ఒక యజ్ఞం ఉంది, అవునా కదా? ప్రతి నెల దాదాపుగా. ఇప్పుడు ఆ నెలలో ఒకటే నెలలో కూడా 2-3 యజ్ఞాలు వచ్చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతిరోజు యజ్ఞాలు జరుగుతాయి. ఎందుకయ్యా యజ్ఞాలు అంటే, ఇంత భూమండలం మీద ఇంత షిఫ్ట్ జరగాలి అంటే ఆ యొక్క ఎనర్జీ అవసరం. ధ్యాన యజ్ఞం పెట్టినప్పుడు 3 గంటల ధ్యానం 3 గంటల ధ్యానం అనే ఐడియానే లేదు. ఏదో ఒక థాట్ వచ్చింది ఫ్లాష్ లాగా, అందరికీ పెట్టేసాం మనం. అది అంత హిట్ అవుతుందని కూడా అనుకోలేదు. ఏది మన చేతుల్లో లేదు. మనం నిలబడితే చాలు, ఆ పై వాళ్ళు మన ద్వారా ఏం చేయించుకోవాలో చేయించుకుంటారని అర్థమైపోయింది. కాబట్టి మాస్టర్స్, ఈ యజ్ఞానికి అందరం విచ్చేద్దాం. వచ్చిన మీ అందరికీ చక్కగా చూసుకోవడానికి, అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడానికి ఒక 2 రోజులు తిరుపతిలోనే ఉండి అవన్నీ ఆ ఏర్పాట్లు అన్నింటినీ చూసుకొని మరి జీతవనంకు రావడం జరిగింది. మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలకృష్ణ సార్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సేవా చక్రవర్తి పురస్కారాలు ఇవ్వడం చాలా బాగుంది. నేను వచ్చినప్పుడు కొంతమందికి అయిపోయినాయి, నేను వచ్చిన తర్వాత కొంతమందిని చూశాను. నేను గమనించింది ఏంటంటే, వీళ్ళంతా కూడా ఒకదానికి పరిమితం అవ్వకుండా ఎక్కడ ఏ వర్క్ జరిగినా సేవ చేస్తున్నారు. ఆ సీన్ గారు కానీ, గీతా మేడం అవ్వచ్చు, వెంకటేశ్వరరావు గారు అవ్వచ్చు, ఒక విభాగం కాదు వాళ్ళు. ఎక్కడ ఏ వర్క్ జరిగినా వాళ్ళు చేయగలిగిన సర్వీసు వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఎప్పుడు అనుకుంటా ఉండేవాడిని, పిరమిడ్ మాస్టర్ అంటే అట్లా ఉండాలి అనేది. ఒకదానికి పరిమితం కాకుండా, నా ఊరు నా పిరమిడ్ అని కాకుండా అన్నిటికీ మనం చేయాలి. ఎందుకంటే ఏది మంద కాదు కాబట్టి. ఇప్పుడు జీతవనంలో ఒక యజ్ఞం జరిగింది అన్నా మంద కాదు, కర్తాల్లో యజ్ఞం జరిగిందా మన కాదు, ఇంకో రకం చెప్పండి అన్నీ మనయ్యే కాబట్టి, విశ్వ కళ్యాణం కోసమే చేస్తున్నాం కాబట్టి, ఎవరో పర్సనల్ కాదు కాబట్టి, ఎక్కడ ఏది జరిగినా మన సహకారం అందించాలి, మన చేతనైనటువంటి సర్వీస్ చేయాలి. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రభాకరు, సుధాకరు వీళ్ళు చాలా సర్వీస్ చేశారు. నేను మొదటి నుంచి దీని డెవలప్మెంట్ చూస్తూ ఉన్నా. నిజంగా వాళ్ళకి ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇచ్చుకోలేరు కాబట్టి కనీసం అందరికి ఇస్తున్నారు. సో వాళ్ళిద్దరు గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. సో ప్రతి ఒక్కళ్ళు సేవ చేయాలి. మన జ్ఞానానికి కొలమానం ఏంటంటే మనం చేసే సేవే. గుర్తుంచుకోండి, నీకు ఏ జ్ఞానం పొందావు దానికి కొలమానం ఏంటంటే నువ్వేం సేవ చేస్తున్నావు అనేది కొలమానం. మన ధ్యానం మన ఇంట్లో కూర్చుని మనం చేస్తే మన జ్ఞానం ఉన్నట్టు కాదు. నువ్వు 10 మందికి ఉపయోగపడే విధంగా ఎట్లా జీవిస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మన ఎదుగుదలకి సేవ అనేదంట నృత్యం లాంటిదంట. సేవ అనేది నృత్యం లాంటిది. నృత్యనికి చకచక్క వెళ్ళరా అంటాం కదా, అట్లా ఆత్మ ఎదుగుదలకి సేవ అనేది నృత్యం లాంటిది. ఇంకోటి ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకునేటప్పుడు మళ్ళీ ఈ కర్మలు ఇవన్నీ చూసుకుని ఏమి నేర్చుకోవాలో చూసుకుని మళ్ళీ జన్మ తీసుకుంటాం కదా. ఎప్పుడైతే మనం సేవా మార్గంలో ఉంటామో, ఈ కాళ్ళు లేకుండానో కళ్ళు లేకుండానో అంగవైకల్యంతో పుట్టే అవకాశం లేదంట. అంటే తర్వాత తీసుకునే జన్మల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఆ సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఒకటే ఫ్రెండ్స్, మనం ఎదుగుతున్నాము, మనం ఆత్మపరంగా ఎదుగుతూ 10 మంది ఎదగడానికి మనం చేతనైనటువంటి సహకారాన్ని మనం అందించాలి. ఓకే. తర్వాత తిరుపతి ధ్యాన మహాయజ్ఞంకి ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వండి. తిరుపతి అంటేనే ఒక అబండెంట్ సమృద్ధి. తిరుపతి అంటేనే సమృద్ధి. ఆ ఎనర్జీలోకి అందరూ రండి.
ప్రతి పిరమిడ్ మాస్టరు సమృద్ధితో నిండాలి. ఎందుకంటే మన దగ్గర సమృద్ధి ఉంటే మనం చేసే కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా మనం చేస్తాం. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టరు ఆ అబండెంట్ ఎనర్జీతో ఉండాలి. సో అక్కడ మీకు ఆ ఎనర్జీ దొరుకుతుంది. అందుకని అందరికీ తెలియచేయండి, అక్కడ అటెండ్ అవ్వండి, కనీసం ఒక 2-3 రోజులు అక్కడ స్పెండ్ చేయండి. సో అందరికీ ఇదే మా ఆహ్వానం. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చివరిగా మన సతీష్ అన్న గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వారు పిరమిడ్ జీతవనానికి ఎనలేని సేవలు అందించారు, ఎంతో సహాయకారాన్ని అందించారు. సో వారి ద్వారా సందేశం తీసుకుందాం. థ్యాంక్ యూ ప్రభాకర్. ముఖ్యంగా ఇవాళ సుధాకర్ పైన ఉండే అభిమానంతో ఎంతోమంది ధ్యానులు ఈ అమరోత్సవానికి విచ్చేశారు. మొట్టమొదటిగా మీ అందరికీ నా అభినందనలు, ప్రభాకర్ గారికి మరి డాష్ పైన ఉన్న అందరికి కూడా. ఎందుకంటే ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నారు. ముఖ్యంగా వివేకానందులు చెప్తారు, ఎంతకాలం జీవించామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత అద్భుతంగా జీవించామన్నదే ఇంపార్టెంట్. సో ఆ అద్భుతంగా ఉండేదానికి మనం కమిట్మెంట్ తీసుకోవాలి. నేను అద్భుతంగా జీవించాలి. సో ఇలాంటి దానికి ఇలాంటి వాళ్ళు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వారందరూ కూడా మరొకసారి అభినందించాలి మనందరం కూడా. ఎందుకంటే ఒకటి క్రియేట్ చేయడం అంటే నాట్ సో ఈజీ, అంత ఈజీ ఏం కాదు. ఒక పెద్ద కమిట్మెంట్ కావాలి, నేను సాధించాలి, చేయాలి. పత్రిజీ గారు చెప్పచ్చు, ఎంతోమందికి చెప్పారు, కొన్ని లక్షల మందికి. కానీ పూర్తి కమిట్మెంట్తో అందరూ ఉన్నారా? వారి వారి స్థాయిల్లో వాళ్ళు ఉంటారు. సో మనం ఎదగాలి అంటే ఒక అద్భుతమైన విషయం పైన మనకు పరిపూర్ణమైన కమిట్మెంట్ ఉండాలి. కాబట్టి సో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మీ ఇద్దరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు చప్పట్లతో ఒకసారి తెలియజేసుకుంటాం. సో ఇక్కడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల ద్వారా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇవాళ మెడిటేషన్ గురించి పాత వాళ్ళైతే ఏమి, కొత్త వాళ్ళైతే ఏమి తెలుసుకున్నారు. సో ఇదంతా కూడా మన పిఎస్ఎస్ఎంలో మనం కరెక్ట్గా వెళ్తూ ఉండే ఒక అద్భుతమైన స్టెప్స్ ఇవి. సో ఇలాంటివన్నీ కూడా ఇంకా అత్యద్భుతంగా ఒక అద్భుతమైన విషయాలకు మన ఆదరణ ఎప్పుడు ఉండాలని, సో మనం పొందిన ఈ జ్ఞానాన్ని పంచాలని ఒక నియమాన్ని, ధర్మాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనం అద్భుతంగా మన అడుగు ముందుకు వచ్చినట్లు. నేను ధర్మాన్ని తెలుసుకోవాలి, నేను సత్యాన్ని తెలుసుకోవాలి, మిగతా అంతా సోదంతా కాదు. సత్యాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని తెలుసుకోవాలి. ఒక్క అడుగైనా నాది అలాగే ఉండాలి. మిగతా పెద్ద తాజ్మహల్ ఏం కట్టనవసరం లేదు మనకు. ఆ కమిట్మెంట్ ఉంటే చాలు, ఎన్నో అద్భుతాలు మనం సాధించేస్తామని మరొకసారి తెలియజేస్తూ, సో సుధాకర్ గారికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారు ఇక్కడ లేకపోయినా కూడా వారు చేసినటువంటి వారు తపన ఎంత ఉన్నిందో నాకు తెలుసు. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసే ముందుగా ఎన్నోసార్లు వాళ్ళు ఇంటరాక్ట్ కావడం జరిగింది నాతో. పత్రిజీ గారు నాతో ఎన్నోసార్లు ఈ విషయం పైన ఇంటరాక్ట్ కావడం జరిగింది. సో ఇవంతా కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఇవాళే కాకుండా కొన్ని సంవత్సరాలుగా. సో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సతీష్ అన్న. చివరిగా జంగమయ్య సార్ ఒక 2 మాటలు. ఓకే, థ్యాంక్ యూ. సో మరి ఈ మనం సుధాంశు ధ్యానస్థల పురస్కారాన్ని, అలాగే ఉదయాన్నే మన పాండురంగరావు సార్ యొక్క సంగీత ధ్యానాన్ని, మరి సార్ యొక్క సందేశాన్ని, మన సతీష్ అన్న యొక్క సందేశాన్ని తీసుకున్నాం. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. ఈరోజు జరిగిన మార్నింగ్ కార్యక్రమాలన్నిటికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం మనకి మొన్నట్లాగా సుధాకర్ ధ్యానస్థల దగ్గర 3 గంటల పాటు అఖండ ధ్యానం ఉంటుంది. 3:30 నుంచి 6:30 వరకు శ్రీమతి గీతా యాదవ్ గారి ఆధ్వర్యంలో, అలాగే రాత్రికి మరి 7 గంటలకి ధ్యానోత్సవాలు మన పిప్పలవారి ఆధ్వర్యంలో రాత్రికి అద్భుతమైన ధ్యాన సంబరాల్ని నిర్వహించుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.